శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు తన అనుభవాన్ని పంపటం జరిగింది. అనుభవము అంటే ఆధ్యాత్మిక మార్గంలో, అంటే ఆధ్యాత్మిక మార్గము అన్నప్పుడు నేను ప్రత్యేకంగా చెబుతున్నాను, ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. ఈ విషయం మర్చిపోబాకండి. ఆత్మ అంటే ఏంటి అంటే ఏం లేదు, మనలో ఉన్న ప్రాణశక్తి. ఇంకా మొత్తంగా చెప్పాలంటే ఆత్మ ఆధ్యాత్మికం అంటే ఒక వ్యక్తి తన గూర్చి తాను సంపూర్ణంగా తెలుసుకుంటున్నప్పుడు, అంటే నా గురించి నాకు తెలియదా అనే సందేహం ఎప్పటికీ ఉంటుంది అందరికీ, నాకెందుకు తెలియదు అని. నా గూర్చి నాకు తెలుసు అనుకుంటున్న అందరికీ తెలిసింది నేను శరీరం అని మాత్రమే. ఇంకా అంతకు మించి ఏం తెలియదు. శరీర అవసరాల కోసం పరుగులు పెడుతున్నాం అంతే. నేను, నాది, నావి, నావారు, ఇదే జీవితం. ఎప్పటి వరకు అంటే మరణం వరకు. మరణం గురించి మనం అసలు ఆలోచించాం. ఇది కాదు తెలియటం అంటే. నా గూర్చి నాకు తెలియటం అంటే నా పేరు, నా ఊరు, నా శరీరం, నా వివరాలు, నా విశేషాలు, ఇవి తెలియటం కాదు. నా గూర్చి నాకు తెలియటం అంటే నేను బేసిక్గా శరీరము అనేది నిజమే, కానీ అది సంపూర్ణమైన నిజం నీ గూర్చి నీకు తెలియటం కాదు. అసలు మన శరీరము ఫంక్షనింగే మనకు తెలియదు. అంటే మన శరీర పనితీరే మనకు తెలియదు. మన శరీరం ఎలా పనిచేస్తుంది అనేది మనకు తెలియదు. దాని అంతా అది పనిచేసుకుపోతుంది. దానికి కావలసిన మనకు తెలిసినవి సమకూర్చుకుంటూ పోతున్నాం. వాటిని అవసరాలు అంటాం, కోరికలు అంటాం, పరుగులు పెడుతున్నాం అంతే. అంతే తప్ప దాని విధానం మన చేతిలో లేదు అసలు. అది ఒక నియంత్రణ ప్రకారం పుట్టడం, పెరగటం, మరణం అనే దశల్ని అది పొందుతూ వెళ్ళిపోతుంది అంతే. జీవితం అంతా ఒక నియంత్రణ ప్రకారం సాగుతుంది. శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల, పుట్టుక, మరణం ఇవి అసలు మన చేతిలోనే లేవు. దాని ఫంక్షనింగే మన చేతిలో లేదు. మరి నా గురించి నాకు తెలుసు అంటే ఏం తెలుసు? మనకి ఏమీ తెలియదు. ఆ తెలుసని మనం అనుకుంటున్న భ్రమ ఏదైతే ఉందో, నా గురించి నాకు తెలుసు, తెలియకపోవటం ఏంటి అన్న భ్రమ ఏదైతే ఉందో, ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి నా గూర్చి నేను సంపూర్ణంగా తెలుసుకోవటాన్ని ఆధ్యాత్మికత అన్నారంటే సత్యము. అలా నా శరీరం ఏంటి, దాని పనితీరేంటి, అలాగే నా మనసు ఏంటి, దాని పనితీరేంటి, అసలు ఈ మనసు ఎలా ఏర్పడింది, ఈ శరీరం ఎలా ఏర్పడింది, ఎందుకు మరణిస్తుంది, ఈ మనసు ఏంటి, దీని పూర్తి సమాచారం ఏంటి, శరీర పూర్తి సమాచారం ఏంటి, అలాగే ఈ రెండింటినీ నడుపుతూ నేను జీవిస్తున్నాను అనేటువంటి నా భావనకి కారణభూతమై నేను 100 ఏళ్ళు, ఇక్కడ 100, 90, 80, 70 మరణం వరకు జీవించడానికి అవసరమైన ప్రాణశక్తి ఒకటి నాలో ఉంది. అసలు ఆ ప్రాణశక్తి ఏంటి, దాని గురించి నాకు తెలుసా? ఆ 3 కలిపి తెలుసుకుంటే నా సంపూర్ణత నాకు తెలిసినట్టు. శరీరం గురించి మొత్తం తెలియాలి, మనసు గురించి మొత్తం తెలియాలి, ప్రాణశక్తి గురించి మొత్తం తెలియాలి. ఇలా నా గూర్చి నేను, అలా ఎవరి గూర్చి వాళ్ళు సంపూర్ణంగా తెలుసుకోవటాన్ని, అంటే శరీరం గూర్చి, మనసు గూర్చి, ప్రాణశక్తి గూర్చి తెలుసుకోవటాన్ని ఆధ్యాత్మికము అంటారు. ఇది ఆత్మాధ్యయనము. ఆధ్యాత్మికము అంటే ఏంటి? ఆత్మ గూర్చిన అధ్యయనం. ఆత్మ అంటే ఏంటి? నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి, ప్యూర్ కాన్షియస్నెస్, నేను ఉండటానికి ఆధారమై, నాకన్నీ తెలియటానికి ఆధారమై ఉన్నటువంటి శక్తి ఏది ఉందో అది నాలో ఉన్నది అనుకున్నప్పుడు ప్రాణశక్తి అన్నాను. అదే మొత్తం విశ్వం మొత్తం ఉన్నది అనే అనుభవం అయిన మహాత్ములు దానికి ఆత్మ బ్రహ్మము అని పేరు పెట్టారు. దీన్ని బ్రహ్మ విద్య అని కూడా అంటారు. అంటే బ్రహ్మము గూర్చిన చదువు. విద్య అంటే చదువు. ఇక్కడ ఆత్మ అధ్యయనం అంటే అధ్యయనం చేయటం అంటే ఏంటి? చదువుకోవటమే. ఆధ్యాత్మికం అంటే ఆత్మగూర్చిన అధ్యయనము. ఆధ్యాత్మికము చదువుకుంటున్నాం. దేని గురించి? నా యొక్క సంపూర్ణ శక్తి గురించి, ప్రాణశక్తి గురించి. మరి మనసు ఎలా ఏర్పడింది? ప్రాణశక్తితోనే ఏర్పడింది. కాబట్టి అది కూడా చదువుకుంటున్నాం. నాకు శరీరం ఉందిగా, కాబట్టి దాన్ని చదువుకుంటా. ఇప్పుడు నేను అన్నప్పుడు ఒట్టి శరీరం మాత్రమే కాదు, శరీరం నేననేది అబద్ధమని అసలు చెప్పబడటం లేదు. ఈ విషయం గుర్తించండి. కానీ ఒట్టి శరీరం మాత్రమే కాదు, శరీరము, మనసు, ప్రాణశక్తి, అలా ఎవరి సంపూర్ణతను వాళ్ళు తెలుసుకోవాలి. ఇది ఆధ్యాత్మికం. ఇది ఇక్కడ
ఇంకా మతాలకి, మార్గాలకి, దేవుళ్ళకి, గురువులకి, గ్రంథాలకి, విధానాలకి, సాధనలకి, పద్ధతులకి అసలు సంబంధమే లేదు. అది మీ స్వతహా మీ ఇష్టం. అది ఇప్పుడు మీరేం బట్టలు కట్టుకున్నారని ఎవరు అడిగారు? మీరేం చెప్పులు వేసుకున్నారని ఎవరు అడుగుతున్నారు? మీరు ఎలాంటి క్రాఫ్ట్లు పెట్టుకున్నారు, ఏం భోజనాలు తిన్నారు, ఎలా పడుకుంటున్నారు, ఎలా లెగుస్తున్నారు, ఏ ఊర్లో ఉన్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నారని ఎవరు అడగట్లేదు కదా. మీకు ఏది కుదిరితే చేసుకుంటున్నారు. అలాగే దేవుడు అంతే, మతం అంతే, మార్గం అంతే, గురువు అంతే, గ్రంథాలంతే, విధానాలంతే, పద్ధతులంతే, ఇవన్నీ భౌతికమే. అవి అసలు ఆధ్యాత్మికం కానే కాదు. ఆధ్యాత్మికం అంటే నా గూర్చిన నా స్వీయ ఎరుకను, నా సంపూర్ణతను నేను తెలుసుకునే ప్రయత్నము ఆధ్యాత్మికము. నా ప్రాణశక్తి ఆత్మశక్తి కనుక ఆత్మాధ్యయనము. అలా నాలో ఉన్న నాకు తెలుస్తున్న 3 స్థితులు. నా శరీరం నాకు తెలుసు, 100% నిజం. నా మనసు నాకు తెలుసు, 100% నిజం. నాలో ప్రాణశక్తి ఉన్నదని కూడా నాకు తెలుసు, 100% నిజం. కానీ నేను తెలుసుకోవట్లేదు వాటి గురించి. ఈవెన్ శరీరం గురించి కూడా తెలుసుకోవట్లేదు. తెలుసుకోకుండా అవసరాలు తీర్చుకుంటూ ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను నా గురించి తెలుసుకోవట్లా, నా గురించి నాకు తెలుసు అనుకుంటూ శారీరక మానసిక అవసరాలు తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నా. అక్కడ అవసరాలు తీర్చుకో, జీవించు, కానీ నీ గూర్చి కూడా తెలుసుకో అని చెప్పేది ఆధ్యాత్మికం. ఇక్కడ నా గూర్చి నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడు, అదే ఆధ్యాత్మికం. దీన్ని దేవుళ్ళకి, మతాలకి, విధానాలకి కలపబాకండి. భాషాపరంగా అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు అందరూ వాడేసుకుంటూ ఉంటారండి. ఆధ్యాత్మికానికి, మతానికి, ఆధ్యాత్మికానికి, దైవత్వానికి, ఆధ్యాత్మికానికి, సాధనా విధానాలకి, ఆధ్యాత్మికానికి, మిగిలిన దైవీపరమైన వేటికైనా అసలు సంబంధం లేదు. అవి కూడా భౌతికమే. కానీ కలిపి మాట్లాడటం అలవాటు అయిపోయింది. ఎందుకు అలా అలవాటు అయిందంటే ఆ మార్గాలన్నీ కూడా మతాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, గురువులు కావచ్చు, ఆ విధానాలలో సాగేటువంటి సాధనా విధానాలు ఏవైనా, మతపరమైన విధానాలు ఏవైనా, ఇవన్నీ అసలు ఎందుకు వచ్చినాయి అంటే నిన్ను నీకు తెలియచెప్పడానికి వచ్చినాయి. వాటి అంతిమ లక్ష్యం అది. ప్రాథమికంగా అవి ఎలా నడపచ్చు, ప్రాథమికంగా అవన్నీ విభేదాలుగా అనేకం ఉన్నట్టు అనిపించవచ్చు, అనేకంగా కనిపించవచ్చు. కానీ అంతిమంగా వాటి లక్ష్యం కూడా ఏంటి అంటే ఆత్మాధ్యయనం, నిన్ను నీకు తెలియచేయటం, నీ సంపూర్ణతని నీకు తెలియజేయటం. అందువలన కొంతమంది వాటిని కూడా ఆధ్యాత్మికమైన పదంతో కలిపేస్తుంటారు. అలా కలపకూడదు. అవన్నీ భౌతికాలు, అవి శరీరపరమైన విషయాలు, మనోపరమైన భావాలు. ఆత్మగూర్చిన అన్నప్పుడు శక్తి ప్యూర్, అది అక్కడ ఇంకేమీ లేవు. అదే ప్రాణశక్తి, అదే ఆత్మ. అందుకని ఆధ్యాత్మికము నా పర్సనల్, వ్యక్తిగతం. దాన్ని తీసుకెళ్ళి ఒక సమూహపు మతంలోనో, ఒక సమూహపు సాధనలోనో, ఒక సమూహపు మార్గాల్లోనో, ఒక సమూహపు గురువుల్లోనో, ఒక సమూహపు గ్రంథాల్లోనో అలా కలపకూడదు. ఒక గ్రంథాన్ని లక్షల కోట్ల మంది ఆరాధించవచ్చు, చదువుతూ ఉండొచ్చు, అనుసరించవచ్చు. ఒక దేవుణ్ణో, ఒక దేవతనో, ఒక మతాన్నో, గురువునో లక్షల కోట్ల మంది అనుసరించవచ్చు. అవి సమూహాలు. ఆచార సాంప్రదాయాలు కోటాను కోట్ల మంది పాటిస్తూ ఉండవచ్చు. అవి సమూహాలు. అవి అబద్ధము నిజం అంటలా, అది భౌతికము. అవి శరీర నిజాలు, మనో నిజాలు. కానీ ఆత్మశక్తిలో ఇటువంటి ఇన్ని నిజాలు ఉండవు అసలు. అది ఏకత్వము. అక్కడ అసలు అనేకత్వం ఉండదు, భిన్నత్వం ఉండదు. అక్కడ ఓన్లీ ఉనికి ఉంటుందంతే, ఎగ్జిస్టెన్స్ ఉంటుందంతే, ఒక సజీవత్వం ఉంటుందంతే, ఒక చైతన్య స్థితి అది అంతే. అక్కడ ఇంకా మాట్లాడుకోవడానికి ఏముండదు. సంపూర్ణ మౌనం ఉంటుంది, నిశ్శబ్దం ఉంటుంది. ఆ సంపూర్ణ మౌనము, ఆ సంపూర్ణ నిశ్శబ్దము, ఆ అనంత మౌనము, అనంత నిశ్శబ్దము ఎరుక కలిగినదై ఉంటుంది, సజీవత్వమై ఉంటుంది అంతే. ఇంకేం మాట్లాడినా అది మనసు అవుతుంది, అది శరీరం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. అంటే ఆధ్యాత్మికం అనేది ఇది అల్టిమేట్గా నా గూర్చిన నా స్వీయ ఎరుక. అందుకే ఆధ్యాత్మికము వ్యక్తిగతము. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ ప్రశ్న అడిగినటువంటి, అంటే తన అనుభవాన్ని పంపినటువంటి సోదరుడు, ఆయన పంపింది ఏంటంటే ఆయన జీవితంలో ఆయన దైవ మార్గాలలో, భక్తి మార్గాలలో సాగుతున్నప్పుడు ఆయనయో దేవుడికి సంబంధించిన అనేక మతాలలో అనేక రకాల దీక్షలు తీసుకుంటూ ఉంటారు దైవీ విధానాల్లో. అది అన్ని మతాలలోనూ ఉంటుంది. అలా దీక్షలు తీసుకుంటూ ఆ దీక్ష సందర్భంగా
ఆయన దైవ దర్శనాలకి వెళుతున్నప్పుడు ఆయనకి జరిగినటువంటి ఒక పెద్ద యాక్సిడెంట్లో ఆయన ఎటువంటి ప్రమాదాలకి లోను కాకుండా మళ్ళీ సహాయాలు పొంది తిరిగి గమ్యం చేరుకొని ఇంటికి వచ్చారు ఆయన. అంటే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి, కానీ ప్రాణాపాయం జరగకుండా ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చారు. ఆయన అనేది ఏంటంటే, ఇప్పుడు అంత సహాయం చేసింది ఆ దేవుడే కదా నన్ను రక్షించింది అని. నేను అసలు దేవుళ్ళు దేవతలు రక్షిస్తారు ఇది నేను చెప్పట్లేదు. అయితే ఇది నన్ను ఎందుకు అడుగుతున్నారు, చాలా మంది అడుగుతారు నన్ను, ఇలా మీరు మహిమలు మాయలు లేవంటున్నారు కదా అని. ఇదంతా ఎందుకు వస్తుంది, అసలు ఈ ప్రశ్న ఎందుకు పడుతుందంటే, నేను మహిమలు మాయలు నమ్మకండే అవి లేవు అని చెబుతాను. అలాగే మూఢ నమ్మకాలు ఏవి నమ్మకండే అవి లేవు అని చెబుతాను. అందుకని మరి మాకే జీవితంలో జరిగినవి కదా అని అడుగుతూ ఉంటారు. అవన్నీ చెబుతున్నాను. నేను చెబుతున్నది ఆత్మజ్ఞాన మార్గంలో అనంత ఆత్మస్థితిలో అవి ఉండవు. ఎందుకు ఉండవు మళ్ళీ క్లారిటీగా చెబుతున్నాను. ఆత్మ అన్నప్పుడు అసలు దాని వివరణ ఇచ్చింది. ఆత్మ అంటే మనలోని ప్రాణశక్తి, మళ్ళీ వేరైంది అనుకోబాకండి. ప్రాణశక్తిని మనం తెలుసుకోలేదు కనుక ఆత్మ అన్నప్పుడు అదేదో వేరైంది అనుకుంటున్నాం. అందుకని నా సంపూర్ణతను నేను తెలుసుకుంటే నాకు అన్నీ అర్థమవుతాయి. ఆత్మ అనేది మనలో ప్రాణశక్తి, మొత్తంగా అది శక్తి. అందుకే ఆత్మశక్తి అని వాడుతూ ఉంటాను పదం. నేను ఆత్మ అని ఆపను, కానీ పుస్తకాలన్నింటిలో ఆత్మ బ్రహ్మము ఇలాగే రాస్తారు, శక్తి అని కలపరు. ఆత్మశక్తి అని ఎందుకంటున్నానంటే, మనలో ఉన్న ప్రాణశక్తి, సృష్టి మొత్తం ఉన్నటువంటి విశ్వశక్తి, సైన్స్ కూడా శక్తి అనే పదాన్ని వాడుతుంది. అందుకని కన్ఫ్యూజన్ కొంత క్లియర్ ఇవ్వటానికి సైన్స్ వాడే శక్తిని, మనలో ఉన్న ప్రాణశక్తిని ఆత్మశక్తి, అది శక్తి స్వరూపం అని గుర్తు చేయడానికి ఆత్మశక్తి అని కలిపి వాడుతూ ఉంటాను. ఆత్మశక్తి గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, సింపుల్, అది ఉన్నది ఒక్కటే, రెండోది అసలు లేదు. ఉన్నదంతా శక్తి ఒకటే, అది సర్వవ్యాపకము, అంటే మొత్తము ఉన్నది అదే, దానికి భిన్నంగా రెండవది లేదు. దాని స్వరూపం ఏంటి అంటే శక్తి స్వరూపము. అంటే ఎలా ఉంటుంది అంటే, దానికి ఒక ఆకారము లేదు, నిరాకారము. దానికి ఒక గుణము స్వభావము లేదు, నిర్గుణము నిరాకారము. మరి ఎలాగండి అంటే, అంతే, అది అలాగే ఉంది, అది ఒక్కటే ఉంది, మొత్తము వ్యాపించి ఉంది. ఎంత ఉంది? అనంతము. అంటే ఉన్నదంతా అదే, ఎంత ఉందో తెలియదు, చెప్పటం కుదరదు. ఉన్నదంతా అదే అయినప్పుడు చెప్పేవాడు ఎవరు? ఎందుకని చెప్పేవాడు ఉంటే రెండోవాడు ఉన్నాడు, వినేవాడు ఉంటే రెండోవాడు ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ వచ్చి నేను ఇంత ఉన్నాను అని చెప్పింది అనుకోండి, అప్పుడు ఆత్మ చెబుతుంది. ఆత్మ చెప్పాలంటే వినేవాళ్ళు ఉండాలి, రెండవది ఉండాలి, రెండవ వాడు ఉండాలి. కాబట్టి అప్పుడు ఆత్మశక్తి అనేది రెండవ వాడు ఉన్నప్పుడు కుదరదు. ఆత్మశక్తి అనేది అక్కడ భంగం అయిపోతుంది. రెండవ వాడు వచ్చాడంటే అది శరీర భావన కానీ మనోభావన కానీ అయి ఉండాలి. ఆ రెండవ వాళ్ళు ఎవరైనా, దేవుడు కావచ్చు, మతం కావచ్చు, గురువు కావచ్చు, మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, సృష్టి కావచ్చు, భావం కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు భిన్నంగా రెండవది అనేది వచ్చిందంటే అది మనోలోకం లేకపోతే శరీరలోకం. సింపుల్, అంతే. మీరు ఈ విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు మీకు అన్నీ అర్థమైపోతాయి. ఆత్మజ్ఞానములో, నేను చెప్పేది ఆత్మజ్ఞానములో, ఆధ్యాత్మిక చదువులో, అనంతాత్మ ఎరుకలో, అనంతాత్మ స్థితిలో మహిమలు మాయలు ఉండవో. అది నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇవి వదిలితే తప్ప దాన్ని నేర్చుకోలేరు. ఈ మహిమలు మాయలు, అద్భుతాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ పట్టుకున్న వాళ్ళకి దేహభావనే ఉంటుంది, మనోభావనే ఉంటుంది. ఆత్మభావన ఎప్పటికీ అర్థం కాదు. ఆత్మభావన ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకని? ఒక ఇల్లు పైకెక్కడానికి మెట్లు కడతారు. ఒక ఇల్లు పై భాగంలో రూఫ్ మీదకి వెళ్తానికి, అంటే ఇంటి పైకప్పు పైకి వెళ్తానికి, డాబాల పైకి ఎక్కడానికి మెట్లు కడతారు. మెట్ల మీద కూర్చున్నాం అనుకోండి, ఇంటి పైకప్పు అసలు ఎప్పటికీ తెలియదు ఎలా ఉందో. అదే ఇల్లు ఉందనుకోండి, ఇల్లు ఎలా ఉంది? గదులు గదులుగా ఉంది. ఒక కిచెన్ కట్టుకున్నాం, ఒక బెడ్రూములు పెట్టుకున్నాం, వాటికి అటాచ్డ్ బాత్రూములు పెట్టుకున్నాం, ఒక డైనింగ్ హాల్ పెట్టుకున్నాం, అందులో సోఫా సెట్లు వేసుకున్నాం, ఇల్లంతా సామాను పెట్టుకున్నాం, మంచాలు గంచాలతో నిండిపోయింది. ఇల్లు ఇలా ఉంది. ఇల్లు ఇలా ఉంది కదా, ఇల్లు పై భాగం కూడా ఇలాగే ఉంటుందా? ఎలా ఉంటుంది?
ఇప్పుడు ఇల్లు ఎలా ఉన్నది, ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని సామాన్లు ఉన్నాయి, ఇన్ని గదులు ఉన్నాయి, వీటిని ఎలా వాడుకుంటున్నాం, వంటింట్లో వంటలు చేసుకుంటున్నాం, డైనింగ్ హాల్లో భోజనాలు చేసుకొని తిండి తింటున్నాం, వండుకున్నాయన్నీ, అటాచ్డ్ బాత్రూమ్స్లోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుంటున్నాం, బెడ్రూముల్లో పడుకుంటున్నాం, రీడింగ్ రూమ్ ఉంటే చదువుకుంటున్నాం, లేదా ఏదో వృత్తి వ్యాపార ఉద్యోగ పనులు ఉంటే చేసుకుంటున్నాం, ఇంకా ఇంట్లోనే జిమ్ములు కట్టుకుంటే ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం, ఏదో ఒకటి సంథింగ్. ఇల్లు ఇలా ఉంది, అందులో సోఫాలు వేసాం కూర్చుంటున్నాం, అందులో మంచాలు వేసాం పడుకుంటున్నాం. ఇల్లు ఇలా ఉంది. ఇల్లు సృష్టి అనుకోండి, ఇల్లు ఇలా ఉంది. ఇల్లు పైభాగము కూడా ఇలాగే ఉందా అంటే ఎలా తెలుస్తుంది? ఇల్లు పైభాగము మీరు ఎప్పుడు చూడలేదు, అసలు ఎక్కలేదు. ఇల్లు పైభాగము కూడా ఇల్లులానే ఉంటుందని భావించుకుంటున్నారు అనుకోండి మీరు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది భావన? ఇంటిలో ఎంత గందరగోళం ఉందో, ఎన్ని గదులు ఉన్నాయో, ఎన్ని తలుపులు ఉన్నాయో, ప్రతి గదిని మేము తలుపేసేసుకొని లాక్ చేసుకుని పడుకుంటాం, ఎవరి రూముల్లో వాళ్ళు ఉంటాం. వంటింట్లో వంట వాసనలు వస్తూ ఉంటాయి, అటాచ్డ్ బాత్రూంలో బాత్రూమ్ వాసనలు వస్తూ ఉంటాయి, బెడ్రూమ్లో పడుకొని నిద్రపోతుంటాం. ఇలాగే భావించుకుంటావు. నీకు ఇదే తెలుసు కనుక, ఆ సామాను తెలుసు కనుక, ఆ వస్తువులు తెలుసు కనుక, ఆ విషయాలు తెలుసు కనుక, ఆ ఉపయోగాలు తెలుసు కనుక, ఆ ఉన్న వాటిని వాడుకుంటున్నప్పుడు శరీర భావన, ఉన్న వాటిని ఊహించుకుంటున్నప్పుడు మనోభావన. నువ్వు నీ రూములో పడుకొని తలుపేసుకున్నా, నీ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయో నీకు తెలుసు, ఏ రూములు ఎవరివో నీకు తెలుసు, ఏ రూములు ఎలా ఉపయోగించుకుంటావో నీకు తెలుసు, ఏ వస్తువులు ఎలా ఉపయోగించుకుంటావో నీకు తెలుసు. ఆ తెలిసిన భావాలన్నీ నీ మనసులో ఉన్నాయి, అది మనోభావన. ఇప్పుడు నీ బెడ్రూమ్లో నువ్వు పడుకొని తలుపులేసేసుకొని మిగిలిన అన్ని రూముల్లో ఉన్న వస్తువులను ఎలా ఉపయోగిస్తావు, రూములు ఎలా ఉపయోగిస్తావు, ఎవరెవరో ఎలా ఉపయోగించుకుంటారు అన్ని ఊహించుకుంటున్నావు. ఊహించుకుంటున్నప్పుడు నీకు వంటిల్లు కనపడుద్ది ఊహలో. వంటింట్లో వంటలు కనపడతాయి, వండుకోవటం కనపడుతుంది. రోజు అక్కడ నీ వంట వాళ్ళు ఎవరో భార్యో పిల్లలో లేకపోతే బయట పని మనుషులు వాళ్ళందరూ నీకు తెలుస్తారు, ఊహలో వాళ్ళు కనపడతారు. అదంతా మనోలోకం. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ బెడ్రూమ్లో నువ్వు ఉన్నావు. అక్కడి నుంచి దాన్ని తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు, తింటారు, ఇదంతా తెలుస్తుంది, మనసు ఊహించుకుంటుంది. అలా నువ్వు మొత్తం ఇంటికి సంబంధించిన సమస్త దినచర్యలు నువ్వు రోజు ఏం చేస్తావో అవన్నీ మనసు భావించుకుంటుంది, ఊహించుకుంటుంది. అంటే మనసు భావించుకుంటూ ఊహించుకుంటూ ఉంటుంది. అదంతా నీకు తెలిసింది మనోలోకము అంటారు దాన్ని. కానీ నువ్వు ఎక్కడున్నావు? నీ బెడ్రూమ్లో తలుపేసుకొని నీ మంచం మీద పడుకున్నావు. ఇప్పుడు నీ బెడ్రూమ్లో నువ్వు తలుపేసుకొని నీ మంచం మీద పడుకొని ఉన్నావే, ఇక్కడ మంచం మీద పడుకొని ఉన్నాను అని అనుకుంటున్నావే, అది శరీర లోకపు సత్యము. అక్కడి నుంచి లెగుస్తావు, వాష్రూమ్లోకి వెళ్ళి కాలకృత్యాలు తెచ్చుకుంటావు, అది శరీర లోకపు సత్యము. అక్కడి నుంచి డైనింగ్ హాల్లోకి వస్తావు, కాఫీ పెట్టిస్తారు, అక్కడ కూర్చొని తాగుతావు, అది శరీర లోకపు సత్యము. కాఫీ తాగుతున్నావు ఇప్పుడు. ఆ తర్వాత భోజనం చేస్తావు. అలా శరీరంతో చేసేవన్నీ శరీర లోకపు సత్యాలు. ఇవన్నీ నువ్వు ఇప్పుడు పడుకొని నీ బెడ్రూమ్లో పడుకొని నీ మంచం మీద పడుకొని నేను ఇక్కడ పడుకొని ఉన్నాను అని శరీర లోకపు సత్యం అంటే శరీర సత్యాన్ని సత్యముగా తీసుకుంటూ మనోలోకపు సత్యములో మొత్తం నీ ఇంటికి సంబంధించినవన్నీ ఊహించుకుంటున్నావు. వంటింట్లో వండటాలు, డైనింగ్ హాల్లో పెట్టడాలు, భోజనాలు చేయటాలు, ఎవరి బెడ్రూముల్లో వాళ్ళు పడుకోవటాలు, పిల్లల బెడ్రూమ్లో పిల్లలు ఉంటారు, ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు, నీ బెడ్రూమ్లో నువ్వు ఉంటాం, నీకు సంబంధించిన నీ భార్యాభర్తల సరసాలు నువ్వు ఊహించుకుంటున్నావు, నీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఊహించుకుంటున్నావు, పని మనుషులు రావటం వెళ్తాం ఊహించుకుంటున్నావు. అంటే నీ ఇంటికి సంబంధించిన సమస్తము నీ భావనలో నీ ఊహలో ఉంది, అది నీకు దర్శనీయం అవుతుంది. పైగా నీకు తెలుస్తుంది కూడా. ఇప్పుడు ఇప్పుడు లేవగానే నేను కాలకృత్యాలు తీర్చుకొని నేను కొంచెం బ్రష్ చేసుకెళ్తే అక్కడ కాఫీ ఇస్తారు అనే భవిష్యత్తు కూడా తెలుసు నీకు. తర్వాత భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు, ఇవన్నీ భవిష్యత్తు కూడా తెలుసు. నీ ఇంట్లో జరిగే చర్యలన్నీ నీకు. నువ్వు దాన్ని మార్చగలవు కూడా అవసరమైంది. కాఫీ వద్దు టీ తాగలవు, టీ వద్దు పాలు తాగలవు, భోజనం వద్దు చపాతీ చేయమనగలవు, అలా టిఫిన్లు మార్చుకోగలవు. వాళ్ళు మార్చుకోగలిగినటువంటిది కూడా ఉంది నీ చేతిలో. కానీ ఇదంతా మనోలోకపు ఊహ. శరీర లోకంతో ఒక సత్యం జరుగుతుంది, మనోలోకంలో ఇంకో సత్యం జరుగుతుంది, అది ఊహ అనేది అసత్యం కాదు. మనోలోకంలో అది నిజమే. నీ పని మనుషులు నీకు మనోలోకంలో కనపడతారు, తెలిసి గుర్తుపడతావు. నీ భార్య పిల్లలను గుర్తుపడతావు, నీ ఇల్లంతా గుర్తుపడతావు, నీ ఇంట్లో సామానంతా గుర్తుపడతావు. నువ్వు నీ ఇంట్లో నీ రూమ్లో నీ గదిలో తలుపులేసుకు పడుకున్నా కూడా
మొత్తం మానసికంగా నీ ఇంట్లో జరిగే చర్యలన్నీ, జరుగుతున్న చర్యలన్నీ, జరగబోయే చర్యలన్నీ నీ మానసిక లోకంలో సత్యమై దర్శనీయం అవుతూనే ఉంటాయి. కానీ శరీరంతో మళ్ళీ నువ్వు వెళ్ళి చేసేటప్పుడు ప్రత్యక్షంగా శరీరంతో చేస్తూ ఉంటావు. శరీరం కంటే మీరు గమనించి చూడండి, మానసిక లోకం ఎక్కువ ఉంటుంది, మానసిక ఊహలు ఎక్కువ ఉంటాయి. 1000 ఊహలు వస్తే 1000 ఆలోచనలు వస్తే అందులో ఒకటి శరీరం చేస్తూ ఉంటుంది. శరీరం ఒకటి చేస్తుంటే 1000 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, 1000 రకాల భావాలు వస్తుంటాయి, 1000 రకాల భావాలు, ఆలోచనలు ఏముంటాయి, దృశ్యాలు, శబ్దాలు, మళ్ళీ అన్నీ అవే ఉండేది. ఊహలలో అన్నింటిలో మనకు తెలిసినవే ఉంటాయి. ఇది ఎలా ఉద్దేమో, అది ఎలా ఉద్దేమో, అది ఎలా జరుగుద్దేమో, ఇది ఎలా జరుగుద్దేమో అని అనిపిస్తూనే ఉంటుంది. కానీ మనం ఒకటే పని చేస్తున్నాం. అంటే ఏంటి, శరీరంతో ఒక పని జరుగుతుంటే మనసుతో 100 పనులు జరుగుతాయి, 1000 పనులు జరుగుతాయి, 1,00,000 పనులు జరుగుతాయి, లేదా 2 పనులు జరుగుతాయి, 3 పనులు జరుగుతాయి. ఒకటి కంటే ఎక్కువ జరుగుతూ ఉంటుంది మనోలోకంలో. మనోలోకము సత్యమే, అందుకే తెలుసుకోవాలి ఆధ్యాత్మికత అంటే. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరుడు చెప్పేది ఏంటంటే, నేను దైవీపరమైన దీక్షలు తీసుకొని ఫలానా దేవుడి దగ్గరికి ఫలానా ప్రదేశానికి వెళ్తున్నప్పుడు పెద్ద ఘోరమైనటువంటి యాక్సిడెంట్ గురయ్యాం, మేము రక్షింపబడ్డాం, ఆ వివరాలన్నీ రాశారు. కాబట్టి ఇదంతా దైవ సహాయమే కదా, మీరు మహిమలు మాయలు లేవు అంటారేంటి, కొంచెం డిఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు అని రాశారు. అలానే ఆయన పాపం ఆత్మజ్ఞానం సంవత్సరాల నుంచి వింటున్నారు. ఖచ్చితంగా డిఫర్ అవుద్ది, శరీరంతో మనసు డిఫర్ అవుద్ది. మనసుకు వచ్చే 1000 ఆలోచనలు శరీరం ఒక్క పనినే చేయగలదు. శరీరం ఏ పని చేస్తున్నా అనేక ఆలోచనలు వస్తాయి. మీరు చూసుకోండి, శరీరంతో మీరు ఏదో ఒక పని చేస్తున్నారు, కానీ ఆలోచనలు అనేకం వస్తూ ఉంటాయి. వేరే వేరే దానికి సంబంధించిన ఆలోచనలు రావచ్చు, అదే పనికి సంబంధించిన అనేక ఆలోచనలు రావచ్చు, వేరే పనుల ఆలోచనలు రావచ్చు. అది అన్ని సందర్భాల్లోనూ వస్తాయి. కానీ శరీరం ఒకసారి ఒక పనినే చేయగలుగుతూ ఉంటుంది, కానీ మనసు అనేక పనులు ఒకేసారి చేయగలుగుతూ ఉంటుంది, అనేక ఆలోచనలు ఒకసారి చేయగలుగుతూ ఉంటుంది. శరీరం పనిచేస్తున్నా కూడా అనేక ఆలోచనలు పుట్టిస్తూ ఉంటుంది. కాబట్టి మనసు శరీరంతో డిఫర్ అవుతుంది ఎప్పుడు. అందుకే మీరు మనోగందరగోళాన్ని తట్టుకోలేక నాకు బాధలు, కష్టాలు, ఇబ్బందులు, స్ట్రెస్, ఒత్తిడి, యాంగ్జైటీ అంటున్నారు. స్ట్రెస్, ఒత్తిడి, యాంగ్జైటీ అంటే ఏంటి? శరీరం ఒక పనిని ఒకసారి చేయగలిగినప్పుడు ఆ పనికి సంబంధించిన ఒకే ఆలోచన కొనసాగుతూ ఉంటే శరీరానికి ఒత్తిడి ఉండదు. శరీరం ఒక పనిని ఒకసారి చేయగలిగినప్పుడు, అది ఒకసారి చేస్తున్నప్పుడు మనసు 1000 ఆలోచనలు తెస్తుంది, 1,00,000 ఆలోచనలు తెస్తుంది. ఆ 1,00,000 ఆలోచనలుగాను మనసు పనిచేయలేదు, పూర్తి విరుద్ధమైన ఆలోచనలు తెస్తుంది, పూర్తి విరుద్ధమైన భావాలు తెస్తుంది. అప్పుడు డిఫర్ అయినట్టుంది. అదే యాంగ్జైటీ అంటే ఏం లేదు. యాంగ్జైటీ, ఒత్తిడి, స్ట్రెస్ అంటే ఏంటంటే శరీరము దాని స్పీడుకు తగ్గట్టుగా మనసు స్పీడు లేదు, మనసు వేగంగా పరిగెడుతుంది. పైగా ఆలోచనలు కూడా వేగంగా పరిగెడుతున్నాయి, అనేకం పరిగెడుతున్నాయి, మళ్ళీ ఒకటి కాదు. ఆలోచనలు కూడా మళ్ళీ అనేక ఆలోచనలు పరిగెడుతున్నాయి, ఒక ఆలోచన అయితే గొడవ లేదు పోయి. అందుకని స్ట్రెస్, ఒత్తిడి, భయము, ఆందోళన, ఈ పదాలన్నీ చికాకు, విసుగు, కోపం ఎందుకు వస్తున్నాయంటే శరీర స్పీడుకు తగ్గట్టుగా మనసు స్పీడు తగినంతగా కలిసి రెండూ నడిస్తే ఇబ్బంది లేదు. కానీ శరీర స్పీడ్ చాలా తక్కువ, మనసు వేగము చాలా ఎక్కువ, పైగా మనసుకు వచ్చే ఆలోచనల వేగం ఇంకా ఎక్కువ. అంటే అనేక ఆలోచనలు వస్తాయి, అనేక ఆలోచనలు ఒకేసారి అనేక ఆలోచనలు ముసురుకుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఒక భయానికి, ఒక ఆదుర్దాకి కారణాలు అవుతాయి. ఇవి ఒక్కోసారి సంతోషాలకు కూడా కారణం అవ్వచ్చు, కానీ అవి ఊహాత్మక సంతోషాలు, ఊహాత్మక భయాలు. శరీర వేగానికి సరిపడు మనోవేగము ప్రయాణించినప్పుడు, అంటే శరీరం ఎంత పని చేయగలదో, శరీరము ఎంత అనుభవించగలదో, శరీరం ఎంత ప్రయత్నించగలదో అంత మాత్రమే వేగముతో ఆ ఒక్క విషయాన్నే మనసు భావరూపంలో గుర్తు చేస్తూ భావం వస్తున్నప్పుడు అసలు మనిషికి స్ట్రెస్ అనేది ఉండదు, ఒత్తిడి అనేది ఉండదు. అనేకం వచ్చినప్పుడు అనేకం చేయలేక స్ట్రెస్కు లోనవుతున్నారు, అది ప్రాబ్లం. ఇచ్చేస్తే ఎలా అవుద్ది, వచ్చేస్తే ఎలా అవుద్ది, ఇచ్చేస్తే ఎలా అవుద్ది, ఇలా 100 ఆలోచనలు వస్తున్నాయి, కానీ మనిషి ఒకటే చేయగలడు. అక్కడ చేయడానికి ఒకటే ఛాన్స్ ఉంటుంది. అంటే మనస్సుకి శరీరానికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోండి. అసలు మనస్సుని
ఎప్పుడూ శరీరం డిఫర్ అవుతుంది, శరీరాన్ని ఎప్పుడు మనసు డిఫర్ అవుతుంది. శరీరంలో మనం చేసే పనికి మనసులో ఒక చిన్న అంశ చాలు, ఒక్క ఆలోచనే శరీరాన్ని గదిపేది, కానీ అది 100,000 తెస్తాం దాని గురించి. అయ్యే ఒత్తిళ్ళైనాయి, అయ్యే ఆరాటాలైనాయి, అయ్యే ఆర్భాటాలైనాయి, అయ్యే అలజుళ్ళైనాయి, అయ్యే గాలిలో మేడలు కట్టడమైనాయి, అయ్యే ఊహాత్మకత. మనసు ఊహ. నిజం చెప్పాలంటే ఈ శరీరము క్రియ, ఈ శరీరంలో అనుభవిస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం, క్రియాత్మకంగా జరుగుతున్న శరీర సత్యం ఇది. మనోసత్యం ఏంటంటే ఊహ. అది మనోసత్యమే, ఊహ అంతా మనోసత్యమే. కానీ అంత ఊహని శరీరంతో చేయలేము. అందుకని శరీర లోకం వేరు, మనోలోకం వేరు. శరీర లోకం మనోలోకం ఒకటి అనుకోబాకండి. మనోలోకములోని చిన్న అంశలే శరీర లోకానికి పనికొస్తాయి. శరీరానికి స్వతహాగా స్వయం ప్రతిపత్తి లేదు. శరీరాన్ని నడిపేది కూడా మనస్సే. కానీ మనస్సులో శరీరాన్ని నడపడానికి అవసరమైన విషయాల కంటే లక్షల కోట్ల రెట్లు అధికమైనటువంటి వేగము, అధికమైన విషయాలతో అది ఊగుతూ ఉంటుంది, ఊహించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు శరీర లోకంలో మామూలుగా శరీరంతో పనిచేయడానికి ఒక చిన్న విషయం చాలు. ఇప్పుడు గుర్తొచ్చింది, లేచాను, వెళ్తున్నాను, అంటే ఆ వెళ్ళే విషయం ఒక్కటే గుర్తొస్తుంది, ఆ వేగంతోనే ఉందనుకోండి, నాకు ఇబ్బంది లేదు. కానీ అదే సమయంలో అది అంతకంటే వేగంగా గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పరిగెత్తలేను, అంతకంటే వేగంగా అక్కడికి వెళ్ళిపోలేను, వెళ్ళే వరకు ఎదురు చూడాలి. ఈ లోపల మనసు వెళ్ళిపోయింది, 1000 ఆలోచనలు చేస్తుంది అక్కడ కూర్చొని. కానీ శరీరం అక్కడికి వెళ్ళడానికి గోల్ టైం పట్టుద్ది. ఈ 1000 ఆలోచనలు శరీరం చేయలేదు, ఒకటే చేయగలదు. అందుకని మనోలోకంతో శరీర లోకానికి సంబంధం ఉంది. ఎంత ఉందంటే చాలా తక్కువ మాత్రంగా, కొద్దిగా చాలు. మిగిలిన మనోలోకపు ఊహని శరీర లోకం ఆచరించలేదు. ఆచరించలేనప్పుడే స్ట్రెస్, ఒత్తిడి, యాంగ్జైటీ, ఆందోళన, బాధ, దుఃఖం, అందులోనే ఊహాత్మక సుఖాలు, ఊహాత్మక దుఃఖాలు, అన్నీ ఊహాత్మకాలే. ఆ ఊహాలోకమే మనోలోకము. కాబట్టి డిఫర్ అయ్యే ఉంది, అది తెలుసుకోండి. ఇప్పుడు అసలు ఈ మనోలోకం ఎలా ఏర్పడింది? ఇప్పుడు శరీరం మనకు తెలుస్తుంది, తల్లిదండ్రుల కలయికతో పుట్టాము, ఆహారంతో పెరుగుతుంది, శరీరానికి అవసరాలు ఉన్నాయి, పంచేంద్రియాలు, ఆ పంచేంద్రియ కోరికలు తీర్చుకుంటున్నాం, బతుకుతున్నాం. ఇది జీవితం. శరీరాన్ని బతికించుకోవడమే జీవితం, ఇంకేం లేదు. దానికి అవసరమైన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటాం ఎప్పటి వరకు, అది చచ్చే వరకు. ఇక అది కుటుంబం అయినా దాని అవసరం కోసమే, వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా దాని అవసరం కోసమే. ఇంకేది చేసినా అది మంచి అయినా, చెడైనా, దేవుడైనా, మతమైనా, మార్గమైనా, గురువైనా, గ్రంథమైనా, ఏదైనా శరీరం బ్రతకటం కోసం బతికన్నాళ్ళు చేస్తూ ఉంటాం. ఇంక ఇది అయిపోయింది, శరీరలోకం ఇది అంతే, అందరికీ తెలిసింది. మనోలోకం ఊహలు సాగుతానే ఉంటాయి. ఒక పని చేద్దామంటే 100 ఆలోచనలు వస్తాయి. ఆ పనికి సంబంధించిన వేగాన్ని శరీరం పట్టుకోలేదు, 100 ఆలోచనల్ని శరీరం చేయలేదు, ఒకటే చేయగలదు. అది కూడా తగుమాత్ర వేగంతో చేయగలదు. కాబట్టి మనోలోకపు ఊహలన్నీ మనోలోకమే. అలాంటి మనోలోకపు ఊహలు మనకు అనంతంగా నడుస్తూనే ఉంటాయి. దాంట్లో శరీరం కూడా కొంత నడుస్తూ ఉంటుంది తగుమాత్రంగా. ఈ రెండింటికి కలయిక కుదరకపోవటమే మనకు వచ్చే స్ట్రెస్, ఒత్తిడి, భయం, ఆందోళన, జరుగుతుందా జరగదా, అభద్రత, ఇవన్నీ. ఎందుకని సమన్వయం లేదు. మనోలోకానికి శరీర లోకానికి సమన్వయం లేదు, ఉండదు అసలు. ఎందుకని అది ఊహాలోకం, ఇది పదార్థలోకం. శరీరము పదార్థలోకము, ఇది నిజమే, యథార్థమే, ఇదేం అబద్ధం కాదు. అలానే మనోలోకం ఊహాలోకమే, అక్కడ పదార్థం ఉండదు, అది ఊహ, ఊహ శక్తితో నడుస్తూ ఉంటుంది. అది కూడా సత్యమే, ఆ లోకం అంతే. ఆ ఊహాలోకంలో అసలు ఆ మనోలోకం ఎలా ఏర్పడింది ఇప్పుడే తెలుసుకోవాలి. ముందు శరీర లోకం ఎలా ఏర్పడింది అంటే అది మన చేతిలో లేదు. స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుట్టేలా, శరీరాలు ఉద్భవించేలా సృష్టి చేసిన ఏర్పాటు స్త్రీ పురుషుల కలయిక. ఓకే, పుట్టారు. పుట్టినోళ్ళు ఏమయ్యారు? భూమి మీద ఉన్నటువంటి మానవుడికి ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా శరీరం పెరుగుతుంది, బతుకుతుంది. గాలి పీల్చుకోవటం, నీరు, పంచభూతాలను ఉపయోగించుకోవటం, అలా శరీరం పెరుగుతుంది, జీవిస్తుంది. జీవించడానికి అవసరమైన సర్వము అక్కడ ఉన్నాయి. అంటే పుట్టుక మళ్ళీ చూడండి, పుట్టుక శరీరం చేతిలో లేదు, అది దానంతటా జరుగుతుంది. దాని పెరుగుదల దాని చేతిలో లేదు. ఆహార పదార్థాలు, పంచభూతాలు భూమి మీద దానికి అవసరమైన అన్నీ ఉన్నాయి.
అవి దొరికి అవి తినటం వలన ఆ పంచభూతాలను గాలి నీరు ఇవన్నీ వాడుకోవటం వలన అది పెరుగుతుంది, సైజు పెరుగుతుంది, నిరంతర మార్పుకు లోనవుతుంది. ఆ మార్పు నుండి మన చేతిలో లేదు, దానంతటా జరిగిపోతుంది. దానికి అవసరాలు ఉన్నాయి, పంచేంద్రియాలు అవసరాలు ఉన్నాయి, అవసరాలను కోరికలుగా మార్చుకోవచ్చు. కొంత స్వేచ్ఛ ఉంది అక్కడ. ఆ స్వేచ్ఛ ప్రకారం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప శరీరం ఏంటని మనం ఆలోచించట్లేదు. అసలు దాన్ని ఎక్కడ ఆపలేం, దాని పెరుగుదల ఆపలేం, దాని తరుగుదల ఆపలేం, దాని మరణాన్ని ఆపలేం. అసలు కనీసం కాలకృత్యాలు కూడా ఆపలేం, కనీసం తినకుండా ఉండలేం, గాలి పీల్చకుండా ఉండలేం. అవన్నీ నియమిత కర్మలు, ఖచ్చితంగా చేయాల్సిందే ఎప్పటి వరకు? మరణం వరకు. ఇది శరీర లోకపు సత్యము. నేను జీవిస్తున్నానంటే ఏమీ లేదు, శారీరక అవసరాలు కోరికలు తీర్చుకుంటున్నాను. ఎప్పటి వరకు? నాకు తెలియదు. సచ్చే వరకు. సచ్చేది ఎప్పుడు? నాకు తెలియదు. పుట్టేది ఎప్పుడు? నాకు తెలియదు. నాకేమీ తెలియదు. కాబట్టి శరీరం గురించి కూడా నాకు తెలియదు. అది ఆటోమేటిక్ ఫంక్షనింగ్లో నడుస్తుంది. లోపల అసలు శరీర పనితీరే నాకు తెలియదు. నేనేదో తింటున్నాను, అలా పెట్టబడింది, ఆకలి పెట్టబడింది, బయట వస్తువులోనే తింటున్నాను. కంటికి చూపు ఇవ్వబడింది, చూస్తున్నాను. చెవికి శబ్దం వినికిడి ఇవ్వబడింది, వింటున్నాను. ముక్కుకు వాసనా శక్తి ఇవ్వబడింది, వాసన చూస్తున్నాను. గొంతుకు మాట్లాడే శక్తి ఇవ్వబడింది, మాట్లాడుతున్నాను. చర్మానికి స్పర్శ ఇవ్వబడింది, స్పర్శ తెలుసుకుంటున్నాను. స్త్రీ పురుష శారీరక కోరికల అవయవాలు ఇవ్వబడినాయి, ఆకర్షణ పెట్టబడింది, కాబట్టి కోరికలు తీర్చుకుంటున్నాను. పిల్లలు పుడుతున్నారు, కుటుంబ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం కనుక ఎవరి పిల్లలను పెంచుకోవాలనేటువంటి విధానాలు పెట్టుకున్నాం కనుక నా పిల్లలు, నా కుటుంబం, నా కోసం నేను బతుకుతున్నాను. ఇదంతా దానంతటా జరుగుతుంది. ఇందులో నా స్వేచ్ఛ ఏమి లేదు, నా నిర్ణయం ఏమి లేదు, నేను కోరుకొని చేసేది ఏమీ లేదు అసలు. కానీ నా కోరిక ఉందనుకుంటే వెళ్తున్నాను. ఏంటి? నాకు ఇష్టమైనవి తింటాను, నాకు ఇష్టం వచ్చినవి కట్టుకుంటాను, నాకు ఇష్టం వచ్చినవి చూస్తాను, నాకు ఇష్టం వచ్చినవి వింటాను, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఎక్కడుంటావు? ఆ ఇవ్వబడినవే వాడుకుంటావు, ఆ ఇవ్వబడిన లోకంలోనే ఉంటావు, ఆ ఇవ్వబడిన ఆయువు అంతకాలమే ఉంటావు, ఆ ఇవ్వబడిన శరీరం ఎలా పనిచేస్తుందో అలాగే వాడుకుంటూ నా ఇష్టం అనుకుంటూ ఉంటావు. అంతే. అన్నీ అక్కడ ఇవ్వబడినాయి. శరీరం ఇవ్వబడింది, ఇంద్రియాలు ఇవ్వబడినాయి, వాటికి అవసరమైన వస్తువులు విషయాలు ఇవ్వబడినవి. అప్పుడు అసలు నిజంగా నా శరీరం నేనని చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉందా, లేదా ఈ శరీరం దేని నియంత్రణలోనైనా నడుస్తుందా? మీరే ఊహించుకోండి. ఇది శరీర లోకం. అంటే బోర్డు మాట్లాడుకోవచ్చు, ఎంత మాట్లాడుకుంటాం, అన్ని శీర్షికలు చెప్పుకుంటాను అన్నాగా. ఇక్కడ విషయం అర్థం అవడానికి, సోదరుడు అడిగినటువంటి విషయం అర్థం అవడానికి మళ్ళీ చెబుతున్నా. అసలు ఈ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరంటే, నేను మాయలు మహిమలు అద్భుతాలు ఉండవు నమ్మకండే అని చెబుతున్నా. అలాగే మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు నమ్మకండే అని చెబుతున్నా. నేను చెబుతున్నది ఆత్మజ్ఞాన స్థాయిలో. నేను ముందే చెబుతున్నా, ఇది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. శక్తి స్థాయిలో, శక్తి స్థాయిలో అసలు ఏమీ లేదు, ఉన్నది ఒకటే, ఉన్నదంతా శక్తే. అదే ఆత్మశక్తి. అది అనంతము, అది సర్వవ్యాపకము, అది అఖండము, అది అనిర్వచనీయము, అది అవాంగ మానస గోచరము. వాక్కుకి మనసుకు ఊహించడానికి కూడా అందదు అని చెప్పారు మహాత్ములు. కానీ ఉన్నది అదే, అదే సత్యము. అల్టిమేట్ సత్యం ఏంటంటే శక్తి. ఆ శక్తిని తెలుసుకునేటువంటి విద్య ఉందో దాన్ని శక్తికి బ్రహ్మము అని పేరు పెట్టారు కనుక దాన్ని బ్రహ్మ విద్య అని పిలిచారు. ఆ శక్తిని ఆత్మ అని పిలిచారు కనుక అది దాన్ని ఆధ్యాత్మికము అని చెప్పారు. ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఆధ్యాత్మికము. ఇంతకీ ఇవన్నీ ఏంటి? నా గూర్చినన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం, వాడుక భాషలు అంతే. ఎవరి గురించో తెలుసుకోవడం అస్సలు కాదు. అక్కడ చెబుతున్నా నేను మాయల్లో మహిమల్లో అద్భుతాల్లో ఇవన్నీ నమ్మబాకండి అని. ఇప్పుడు ఇవన్నీ నమ్మబాకండి, మాయల మహిమలు అద్భుతాలు లేవన్నాను కానీ భోజనం చేయబాకండి, బట్టలు కట్టుకోబాకండి, శరీరం అబద్ధం అని ఎప్పుడని చెప్పాను, కుటుంబం అబద్ధం అని ఎప్పుడని చెప్పాను. సంసార జీవితం జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతాను, కుటుంబ జీవితం జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతాను, ఆర్థిక జీవితం జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతాను. జీవించినంతకాలం శరీరపరంగా శరీరము సత్యమని చెబుతాను. బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నప్పుడు మిథ్య అంటే సత్యము అంటే మార్పు చెందనిది, స్థిరమైనది, శాశ్వతమైనది, నశింపు లేనిది, అది సత్యము. శరీరము స్థిరమైనది కాదు, నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు లేదు, పుట్టింది, ఒకప్పుడు ఉండదు, మరణిస్తుంది. ఉన్నప్పుడు కూడా నిరంతరం మారిపోతూ ఉంటుంది. శరీరంలో ఈ స్థితి, ఈ రోజు నేను ఇలా ఉన్నానన్నది ఇప్పటికి నిజం తప్ప రేపటికి నిజం కాదు, మారిపోద్ది, రేపు ఇంకోలా ఉంటాను.
శరీరం నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. మిథ్య అంటే అది మారిపోయేదాన్ని, ఒకప్పుడు లేనిదాన్ని, మరొకప్పుడు ఉండకపోయేదాన్ని, జనన మరణాలకు లోనై మాయమైపోయేదాన్ని, నిరంతరం మారిపోతున్న దాన్ని సత్యము అనుకుంటున్నావు నాయన, సత్యము అనుకుంటున్నావు తల్లి. అది నిరంతరం మారిపోతుందో, ఒకప్పుడు లేదు, ఒకప్పుడు ఉండబోదు. దాన్ని పట్టుకొని అలాంటి నువ్వు లేకుండా పోతావు, అప్పుడు దుఃఖాలకు లోనవుతావు. శాశ్వతత్వం నీకు తెలియదు, అందుకని మిథ్య అనే పదం వాడారు. మాయా అన్న అంతే, అజ్ఞానం అన్న అంతే. ఆ క్లారిటీ మీకు చాలాసార్లు ఇచ్చాను. అంటే శరీరం ఎప్పుడూ మిథ్యే, శరీరపరమైన ప్రపంచం ఎప్పుడూ మిథ్యే, మాయే, అజ్ఞానమే. కానీ మిథ్య అసత్యం కాదు. మిథ్యగా మిథ్య సత్యము, మాయగా మాయ సత్యము, అజ్ఞానంగా అజ్ఞానం సత్యము. పరిమితత్వము శరీరము, పరిమితత్వము సత్యము. శరీరపరంగా పరిమితత్వమే సత్యము. అది అసత్యం ఎప్పుడు చెప్పలేదు అసలు. కాబట్టి ఆ శరీరపు పరిమితత్వ భావనలో దేశకాల పరిస్థితులకు తగ్గట్టుగా మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఏ వస్తువులు తింటే మీకు సరిపడుతుంది, శరీరాన్ని చక్కగా ఉంచుకోండి, ఆహార పదార్థాలు ఆరోగ్యంగా ఉంచుకోండి, కాస్త ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇవన్నీ చెబుతూనే ఉంటా. శరీరం అబద్ధమని నేను అసలు ఎప్పుడూ చెప్పలేదు మీకు. ప్రతిసారి నేను మీకు గుర్తు కూడా చేస్తా, శరీరం అబద్ధం అనుకోబాకండి. ఆధ్యాత్మికతలో మిథ్య, మాయ, అజ్ఞానం అనే పదాలు వాడి ఈ శరీరం అసలు లేదు, ఈ ప్రపంచమే లేదు, ఇదంతా డొల్లా అని చెబుతూ ఉంటారు కొంతమంది. ఇది చూనెత్తురు శరీరము, పనికిరాని శరీరము, చెత్త శరీరము, ఈ కామభావాలు తప్పు, ఈ సంసార జీవితాలు తప్పు. ఇదంతా సత్యము అర్థం చేసుకోలేని వాళ్ళకి ఏదో ఒకవైపు, అవునో కాదో ఒకవైపు మాత్రమే అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాట్లాడిన మాటలు కాదు. శరీరపరంగా మిథ్యే సత్యము, అజ్ఞానమే సత్యము, పరిమితత్వమే సత్యము, మాయే సత్యము. అది శరీర సత్యం అంతే, పరిమితత్వం అది. అది నిజమే. ఆ శరీర కోరికలు తీర్చాల్సింది, లేదా చచ్చిపోతాం. ఇప్పుడు జీవన్ముక్తుడైనా భోజనం చేయకుండా ఎవరూ లేరు, బోల్సార్లు చెప్పాను, ప్రతి శీర్షికలో చెబుతాను. కాలకృత్యాలు తీర్చుకుంటారు, నిద్రపోతారు, లెగిస్తారు, శారీరక ధర్మాలన్నీ పాటిస్తారు. జీవన్ముక్తులైన మహాత్ములు, ఆత్మజ్ఞానాన్ని అందించిన మహాత్ములు. యోగ వాసిష్టమని శ్రీరామచంద్రుల వారికి ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి వశిష్ఠ మహర్షికి 100 పైన కుమారులు ఉన్నారు. ఇప్పటికే అరుంధతి వశిష్ఠులని కనుక వివాహ సమయాలలో అరుంధతి వశిష్ఠులని నక్షత్రాలను కూడా చూపిస్తారు. ఆయన జీవన్ముక్తుడు. జీవన్ముక్త గ్రంథాన్ని, అద్భుతమైన యోగ వాసిష్టాన్ని రచించి ఎన్నో బోధనలు చేసిన ఆయన వివాహం ఎందుకు అవ్వలేదు, భార్య ఎందుకు లేదు, పిల్లలు ఎందుకు లేరు. పైగా రాజగురువుగా కూడా ఉన్నారు. ఆయన జీవించినంత కాలం వృత్తి చేస్తూనే ఉన్నారు రాజగురువుగా. చక్కటి బోధలు అందించారు, రాజ్యానికి రాజగురువుగా ఉన్నారు. జీవన్ముక్తుడు పిచ్చోళ్ళలాగా ఉంటాడని ఎవరు చెప్పారు? మీకు అలా అర్థమవుతుంది. అది జ్ఞానం అర్థం కాని వాళ్ళు ఆధ్యాత్మికతను గజిబిజి చేసి మిడిమిడి జ్ఞానంతో చెబుతున్నారు. ఆయన జీవన్ముక్తుడే, వశిష్ఠ మహర్షి. అందరూ జీవన్ముక్తులే. శ్రీరామచంద్రుడు జీవన్ముక్తుడే, రమణ మహర్షి జీవన్ముక్తుడు. ఎంతో మంది జీవన్ముక్తులు అయ్యారు కాబట్టి ఆ గ్రంథాలను మనం ఇంకా కొనసాగించుకుంటున్నాం. అది నిజమని వాళ్ళు చెబుతున్నారు. కానీ వాళ్ళ జీవితం, శ్రీరామచంద్రుడు రామాయణం చూడండి. రామాయణం అంటే ఏంటి? రాముని యొక్క జీవితం, రాముడు నడిచిన మార్గము, ఒక జీవన్ముక్తుడు నడిచిన మార్గం. శరీరపరంగా ఆయన రాముడు మామూలుగానే జీవించారు, అది శరీరపరమైన జీవితం రామాయణం. వశిష్ఠ మహర్షి జీవితం 100 మంది పుత్రులు, అరుంధతి భార్య, రాజగురువుగా దశరథుడు ఉండటం, ఇదంతా శరీరపర జీవితం. శరీరపర జీవితం ఎప్పుడు పరిమితంగానే ఉంటుంది. అది శరీరపర జీవితం, అది కరెక్టే. అక్కడ మిథ్యే కరెక్ట్, అది సత్యమే. మిథ్యే సత్యం శరీరానికి, మాయే సత్యం శరీరానికి, అజ్ఞానమే సత్యం శరీరానికి. ఎందుకని అన్నం మానవుగా, నిద్ర మానవుగా, కాలకృత్యాలు మానలేవుగా, కుదరదుగా. అది బలవంతంగా నువ్వు అలా జీవించాల్సిందే మరణం వచ్చే వరకు. పోనీ మరణాన్ని ఆపగలవా? లేదుగా. పోనీ పుట్టుకుని తెచ్చుకోగలవా? లేదుగా. ఇవన్నీ వాటంతటవి జరిగే చర్యలు, అసలు నీ చేతిలోనే లేదు. మరి మిథ్య ఎందుకు అన్నారు? చెప్పాను ఎవరన్నా. శాశ్వతత్వము కాదు, సత్యమునకు నిర్వచనం ఇచ్చారు. సత్యం అంటే శాశ్వతము, మార్పుకు లోనవదు, ఎప్పుడూ ఉంటుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకపోవటం ఉండదు. అది సత్యస్థితి, అది మార్పులకు లోనవదు. ఎప్పుడు ఒకలానే ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అంటే సత్యమునకు కాలం ఉండదు అసలు. సర్వకాల సర్వావస్థల యందు అది ఒకలానే ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. సర్వ ప్రదేశములందు ఉంటుంది, అది సర్వవ్యాపకము.
ఆ స్థితిని మీరు శరీర మనోస్థితులకి అన్వయించుకోవటం వల్ల గజిబిజి వస్తుంది. మళ్ళీ మీరు మహిమలు లేవంటున్నారు, మాయలు లేవంటున్నారని. అది మనోలోకపు ఊహ. మళ్ళీ చెప్పాను, శరీర లోకంలో ఇది కరెక్ట్ కదా. ఇప్పుడు మనోలోకంలోకి వెళ్దాం. నా ఆఫీసులో కూర్చున్నాం, మా ఆవిడ గుర్తొస్తుంది, నా పిల్లలు గుర్తొస్తారు, మా ఇంట్లో అన్ని గుర్తొస్తాయి, ఎక్కడెక్కడో గుర్తొస్తాయి. కానీ నేను శరీరంతో ఎక్కడున్నాను? ఆఫీసులో కూర్చొని ఉన్నా, లేదా ఇంట్లో కూర్చొని ఉన్నా, లేదా వంట చేస్తా ఉన్నా, టీ పెడతా ఉన్నా. ఇప్పుడు ఆ పెడుతున్న క్రియను, అక్కడ ఉన్న పనిని శరీర లోకం చేస్తుంది. ఇప్పుడు శరీరంతో ఇక్కడ ఉన్నా, కానీ మనసుతో ఎక్కడున్నా? అనేక చోట్ల ఉన్నా. మనోలోకంలో ఎక్కడున్నాను? అనేక చోట్ల ఉన్నా. సత్యం అది మనోలోకానికి సత్యం. దాన్ని ఊహాలోకము అంటారు. నాలో ఇంకో లోకం ఉందని తెలుసుకోవట్లే మనం వచ్చిన ప్రాబ్లం అది. మొత్తం శరీర లోకానికి అన్వయించేసుకుంటున్నాం. ఏంటి? ఆత్మస్థితిని కూడా. ముందు ఈ స్థితులు తెలుసుకొని, ఆ స్థితుల యొక్క విభిన్నతను తెలుసుకొని దాని మీద సాధన చేయండి. వాటిని అర్థం చేసుకోండి. శరీర లోకం ఎలా ఉంటుంది, మనోలోకం ఎలా ఉంటుంది, ప్రాణశక్తి లోకం ఎలా ఉంటుంది, అంటే ఆత్మలోకం ఎలా ఉంటుంది. అక్కడ ఒకటే ఉంది, ఆత్మస్థితి, శక్తి స్థితి, ఏకత్వము. ఇప్పుడు శరీరంతో నేను ఇంట్లో ఉన్నా, ఏదో ఒక ప్రదేశంలో ఉన్నా, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా శరీరంతో ఒక చోట ఉన్నా, ఒక క్రియ చేస్తున్నా. కానీ మనసుతో అనేక చోట్ల ఉన్నా అనేక క్రియలు చేస్తున్నా. అది మనోలోకం. అబద్ధం కాదు, మనోలోకం, ఊహాలోకము. అక్కడ పదార్థం లేదు కనుక, శరీరం పదార్థం కనుక పదార్థ లోకం ఇలా ఉంది. అదే సృష్టి. మనసు శక్తి లోకం, ఊహాలోకం. అది అక్కడ పదార్థతత్వం లేదు, శక్తి ఉంది. ఆలోచనలన్నీ శక్తి రూపం, భావాలన్నీ శక్తి రూపం. అందుకని నేను భావించుకున్నది నా మనసు అయింది. నేను ఎవరిని నా భార్యని భావించుకున్నానో, నేను ఎవరిని నా భర్తని భావించుకున్నానో, నేను ఎవరిని నా తల్లిదండ్రులని భావించుకున్నానో, నేను ఎవరిని నా పిల్లలని భావించుకున్నానో, నేను వేటిని నా వస్తువులని భావించుకున్నానో, నేను వేటిని నా సంపదలని భావించుకున్నానో, నేను వేటిని నాది, నావి, నా వాళ్ళని భావించుకున్నానో, అది నా మనోలోకం. నా మనోలోకం అంతా నా భావన లోకం, నేను తెలుసుకున్న లోకం, నేను గ్రహించిన లోకం, నేను భావించుకుంటున్న లోకం. నేను భావించుకున్న లోకంలో నా భార్య ఎలా ఉందో, నా భర్త ఎలా ఉన్నాడో, నా పిల్లలు ఎలా ఉన్నారో, నా ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయో, నేను చూసిన విషయాలు ఎలా ఉన్నాయో, నేను అనుభవించిన విషయాలు ఎలా ఉన్నాయో, వాటన్నిటి ఊహలు ఎలా నడుస్తున్నాయో, అలాగే నా దేవుడు ఉన్నాడు, నా గురువు ఉన్నాడు, నా మతం ఉంది, నా మార్గం ఉంది, నా మాతాజీ ఉంది, నా గ్రంథం ఉంది, అన్ని నేను గ్రహించినవి. అవి కూడా మనోలోకంలో పడినాయి అంతే. అవన్నీ మనోలోకాలే. ఆ మనోలోకపు ఊహల్లో మీరు చూడండి, ఏ మతం వాళ్ళకి ఆ దేవుడే మనోలోకపు ఊహల్లోకి వస్తాడు. కళలు కావచ్చు, మహిమలు కావచ్చు, మాయలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు. మళ్ళీ ఆ ఒక్క మనిషికే, పక్క మనిషికి కనబడ్డు. కానీ శరీర లోకంలో అలా ఉండదు. శరీర లోకంలో అక్కడ ఒక చెట్టు అనేది ఉందనుకోండి, అందరికీ అది చెట్టుగానే కనబడుతుంది, అక్కడ ఆ చెట్టు ఉంటుంది. మనోలోకంలో ఇప్పుడు నా దేవుడు నాకు కనపడుతున్నాడు. నేను ఒక దేవుడిని ఆరాధిస్తున్నా, నేను ఒక గురువుని ఆరాధిస్తున్నా, నేను ఒక మాతాజీని ఆరాధిస్తున్నా, అనుసరిస్తున్నా. ఇప్పుడు నాకు ఆ దేవుడు, ఆ గురువు, ఆ మాతాజీని ఎదురుగా కనపడుతున్నారు. నాకు నా పక్కన 100 మంది ఉన్నారు, మా ఆవిడ ఉంది, నా పిల్లలు ఉన్నారు, ఇంకా 2 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి కనపడతలే. అదిగో నా దేవుడు అక్కడ ఉన్నాడని చెబుతున్నా, వాళ్ళు ఎవరికి కనపడట్లా. అదిగో నా గురువు అక్కడ ఉన్నాడని చెబుతున్నా, ఎవరికి కనపడట్లా. అదిగో నా మాతాజీ అక్కడ ఉందని చెబుతున్నా, ఎవరికి కనపడుతున్నా. అదిగో అది నాకే కనపడుతుంది, నాకు జరుగుతుంది, మీరు చూడండి చూడండి అంటున్నా. వాళ్ళు మాకేం కనపడతలేదు అంటున్నారు. ఎందుకని? అది నా మనోలోకపు సృష్టి. వాళ్ళ మనోలోకపు సృష్టి ఇంకోలా ఉంటుంది. అది ఎవరి మనోలోకపు సృష్టి వాళ్ళది. అందుకే మహిమలు, మాయలు, అద్భుతాలు వద్దు, పట్టుకోబాకండి, వదిలేయండి అని ఎందుకు చెప్పానంటే, నాకు మహిమైంది నా భార్యకే కాదు, నా కుటుంబంలో ఇంకోళ్ళు ఎవరికి కాదు. వాళ్ళకైంది నాకు కాదు. అది అసలు శరీర లోకంలో ఏ విధంగానూ ఉపయోగపడదు, అసలు ఉపయోగమే పడదు. అంటే మీకు అర్థం అవడానికి చెబుతున్నా. ఇప్పుడు శరీరంతో అమెరికాలో మా అమ్మాయి ఉంది, నేను ఇండియాలో ఉన్నా. అమెరికాలో ఉన్న మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలని నేను అనుకున్నా. మనోలోకంలో నేను ఇంతకుముందు వెళ్ళి వచ్చాను, నాకు అదంతా తెలుసు. ఒక ఏరోప్లేన్ టికెట్ కొనుక్కోవాలి, ఏరోప్లేన్ ఎక్కాలి, అక్కడ మధ్యలో మారాలి, సీట్లు గీట్లు, వెళ్ళటం విధానం, ఇక్కడ వాళ్ళు ఎక్కితే పలానప్పుడు అక్కడ దిగుతాను, ఒక 24 గంటలు టైం పడుతుంది, అదంతా నాకు తెలుసు.
ఇప్పుడు మనస్సు వెళ్ళిపోతుంది, మనసు వెళ్ళి టికెట్ కొనేసుకుంది. ఎందుకని? దానికి టికెట్ అది ఊహే కాబట్టి పదార్థ రూపమైన డబ్బు దానికి అక్కర్లా, పదార్థ రూపమైన టికెట్ కూడా దానికి అక్కర్లా. డబ్బు పదార్థ రూపం వస్తువు ఉంది అక్కడ, శరీరం. టికెట్ పదార్థ రూపం శరీరం, టికెట్ ఉంది, వస్తువు ఉంది, కాగితం ఉంది అక్కడ. మళ్ళీ చెల్లించి అక్కడ మనుషులు ఉంటారు, మాట్లాడాలి. ఇది మనసు అంతా చేసేసింది. తర్వాత టికెట్ కొనుక్కొని మనసు వెళ్ళి విమానం ఎక్కేసింది. ఎక్కడ దిగాలో ఎక్కడ మారాలో మనసుకు తెలిసినవన్నీ చేసేసింది. ఇప్పుడు మా అమ్మాయి ఇంటికి మనసు వెళ్ళిపోయింది, కానీ నా శరీరం మా అమ్మాయి ఇంటికి వెళ్తుందా? మనసు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మా అమ్మాయి ఇంట్లో కూర్చొని మా అమ్మాయితో కబుర్లు చెబుతుంది. ఏంటి? మనసు, మానసిక లోకంలో ఊహ వెళ్ళిపోయింది, మనసు వెళ్ళిపోయింది. ఇప్పుడు నా శరీరం వెళ్ళగలదా? మరి శరీరపరంగా నీకు ఉపయోగం ఉందా? ఇప్పుడు మనసులో ఇదే మహిమ అనుకో, ఇదే మాయ అనుకో, ఇదే అద్భుతం అనుకో. నా మనసు వెళ్ళిపోయింది, మా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది, మా అమ్మాయి చూసేసింది, మా అమ్మాయి ఇంట్లో కూర్చుంది, మా అమ్మాయితో మాట్లాడేస్తుంది. కానీ మా అమ్మాయికి తెలుసా విషయం? తెలియదు. ఎందుకని? నా మనోలోకం అది. మా అమ్మాయికి తెలియాలంటే నేను నిజంగా శరీరంతో వెళ్ళాలి. మా అమ్మాయితో మాట్లాడాలంటే నేను నిజంగా శరీరంతో వెళ్ళి అక్కడ కూర్చొని మా అమ్మాయితో మాట్లాడాలి. నా మనోలోకంలో మా అమ్మాయితో మాట్లాడుతూ మా అమ్మాయి ఇచ్చిన కాఫీ కూడా తాగుతున్నా నేను. కాఫీ వాసన కూడా వచ్చింది నాకు మనోలోకంలో. తాగుతున్న కాఫీ నిజంగా మనోలోకంలో జరిగింది. కానీ నిజంగా కాఫీ కావాలంటే నేను శరీరంతో వెళ్ళాలి, మా అమ్మాయి నిజంగా కాఫీ పెట్టాలి. ఆ కాఫీ శరీరంతో మా అమ్మాయి ఉండాలి, నేను ఉండాలి. కాఫీ అనే పదార్థం కూడా శరీరం ధరించి ఉండాలి. మళ్ళీ అది కప్పు అనే శరీరంలో పోయాలి. మళ్ళీ నేను ఆ కప్పును నా చేత్తో పట్టుకొని నా నోటుకు అందించి తాగాలి. ఇదంతా శరీరాల పదార్థాల ప్రాసెస్. ఇది శరీర లోకము, అది మనోలోకం. ఇప్పుడు మనోలోకంలో ఊహలో మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయా, అది మహిమో మాయో అద్భుతం అనుకోండి ఊరుకునే. ఇప్పుడు అది వాస్తవంగా శరీర లోకంలో మీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. మీ దేవుడు కనపడినా అలాగే ఉంటుంది, మీ దేవత కనపడినా అలాగే ఉంటుంది, మీ గురువు కనపడినా అలాగే ఉంటుంది, మీరు ఏ మహిమలు మాయలు అద్భుతాలు ఎన్ని చెప్పుకుని అలాగే ఉంటుంది, మీరు తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు ఎన్ని చేసుకుని ఇలాగే ఉంటుంది. ఎందుకని? అది మనోలోకము, అది ఊహాలోకము, అది శరీర లోకమునకు ఉపయోగపడదు. ఊహాలోకంలో భోంచేయండి, ఉపయోగపడదు. ఊహాలోకంలో స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకోండి, ఉపయోగపడదు. ఊహించుకుంటారు కాసేపు అంతే. ఎందుకని? అది ఊహ అబద్ధం కాదు. ఊహ శరీర లోకమునకు అబద్ధము. ఊహాలోకంలో, శక్తి లోకంలో, మనోలోకంలో అది నిజమే. దాని వేగం అంతే, దాని స్పీడ్ అంతే. ఆ స్పీడ్ని శరీరం ఎప్పటికీ అందుకోలేదు. కాబట్టి మనకు లోకాలు వేరుగున్నాయని తెలుసుకోండి. తెలుసుకొని లోక సమన్వయం చేసుకోండి. జ్ఞానం అంటే అది. అంతే తప్ప అన్నిటినీ కలగపలకం చేస్తే ఎప్పటికీ మీకు అసలు ఆత్మజ్ఞానం అర్థమే కాదు. అసలు అర్థం అవ్వదు, ఎప్పటికీ అర్థం అవ్వదు. ఇప్పుడు అదే సోదరుడు, నాకు యాక్సిడెంట్ అయింది, ఇంతమంది కాపాడారు, ఇంతమంది వచ్చారు, సహాయం చేశారు, ఇంటికి పంపారు, ఇదంతా దేవుడు చేసిందే కదా, మరి డిఫర్ అవుతున్నట్టుంది కదా. ఆయన ఇంకోటి కూడా అడిగారు, ఒకవేళ ఈ మాయలు మహిమలు అద్భుతాలు మీరు లేవంటారు కదా, నేను ఇలా డిఫర్ అవుతున్నట్టున్న నా సొంత మహిమనే పెట్టాను కదా, మరి ఆ మహిమే కదా ఇది నాకు. అందుకని మీరు దీన్ని శీర్షిక రూపంలో చెప్పలేరు. ఎందుకంటే మరి మహిమల మాయలు లేవు అన్నది నిరూపించలేను కదా. ఇప్పుడు ఆయన ఏమో నిరూపించారుగా, మహిమ మాయ జరుగుతుందిగా. అందుకని నాకు దీన్ని ప్రత్యేకంగా నాకు పోనీ మెయిల్లో సమాధానం అన్న మీరు రాసి పంపండి అని చెప్పారు. ప్రత్యేకంగా ఎందుకు, ఏదైనా శీర్షిక రూపంలోనే చెప్తాను. జ్ఞానం ఎప్పుడు కూడా సత్యమే. సత్యాన్ని అర్థం చేసుకోవటంలో లోపాలు ఉంటాయి తప్ప ముసుగులతో చెప్పే పనే ఉండదు. అలా అయితే అసలు చెప్పటం మానేస్తాను. నేను ఒకవేళ మీకు అసత్యాన్ని చెబుతున్నాను, తప్పు చెబుతున్నాను అనుకుంటే చెప్పడమే మానేస్తాను. చెప్పాల్సిన అవసరమే ఉంది. అసలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం నాకేముంది? మీ మీద ఆధారపడిన వాళ్ళకి, మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళకి, మీతో సేవలు చేయించుకునే వాళ్ళకి, నాకు సమూహాలు కావాలి, నేను నాయకుడు అవ్వాలి, నాయకురాలు నాగమ్మ అవ్వాలి, నేను పెద్ద గురువుని అవ్వాలి, పెద్ద మాతాజీని అవ్వాలని కోరికలు ఉన్న వాళ్ళకి, వాళ్ళు కూడా చాలా మంది తప్పులు చేయని నిజమైన మహాత్ములు ఉండబట్టి మనం చెప్పుకుంటున్నాం. అందులో తప్పుడు స్వభావం ఉన్న వాళ్ళకి అవసరాలు ఉంటాయేమో తప్ప, నేను స్ట్రైట్గా చెప్పలేకపోయినప్పుడు అసలు చెప్పటమే మానేస్తాను. ఎందుకు చెప్పి ఎవరినో తప్పుదోవలు పట్టిస్తాం? కాదు, ఈ మహిమలు మాయలు అద్భుతాలంతా మనోలోకము. ఇప్పుడు నా భార్య పిల్లలు నిరంతరం నా మనోలోకంలో ఉంటారు, నా కుటుంబం నిరంతరం నా మనోలోకంలో ఉంటుంది.
నేను నాది నావి నిరంతరం నా మనోలోకంలో ఉంటాయి. వాటికి ఏమైనా హాని జరుగుద్దేమో వాటిని నిరంతరం రక్షించుకోవాలని నేను బాధలకి, భయాలకి, దుఃఖాలకి, వీటన్నింటికి, విసుక్కి, చికాకి, కోపానికి, ఒత్తిళ్ళకి లోనయ్యేది కేవలం మనో ఊహల ద్వారానే. వాస్తవంగా జరిగేది చాలా తక్కువ, 1% కూడా ఉండదు. కానీ ఊహాత్మకంగా భయపడుతూ ఉంటాను. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు పెళ్లి వయసుకు వచ్చారు. వాళ్ళని కలిసినప్పుడల్లా నిరంతరం అమ్మో ఎలాంటి పిల్లలు బాబు, ఎలాంటి కోడళ్ళు వస్తారు, ఎలాంటి అల్లుళ్ళు వస్తారు అని భయపడిపోతూ ఉంటారు. అసలు ఇంతకీ పెళ్లి చూపులు కూడా చూడలేడు, కానీ ఎప్పుడు భయపడిపోతుంటారు. ఎలాంటి కోడళ్ళు వస్తారు, ఎలాంటి అల్లుళ్ళు వస్తారు, బాబు పెళ్ళైనాక ఏమవుద్దు, అసలు వీళ్ళు మాతో కలిసి ఉంటారో లేదో, మమ్మల్ని వదిలేస్తారు. ఎందుకని ప్రపంచంలో జరిగేవన్నీ ఊహించుకుంటున్నారు. అది మానసిక లోకము. ఇప్పుడు ఆ భయం ఎక్కడుంది? మానసిక లోకంలో ఉంది. కానీ వాస్తవం ఎప్పుడు తెలుస్తుంది? శరీరం అంటే అది అబద్ధం కాదు, అది నిజమే. మానసిక లోకంలో నిజం అది. కానీ మనసుని నువ్వు శరీరంతో కదా జీవించేది. శరీర లోకానికి సమన్వయం చేసుకోవాలి. శరీర లోకం సమన్వయం చేసేటప్పుడు అది నిజం ఎప్పుడవుద్ది? వివాహం అయిన తర్వాత, నిజంగా వచ్చినటువంటి కోడలో అల్లుడో ఎలా ఉన్నారో చూసుకున్న తర్వాత, అలా జరుగుతున్నప్పుడు వాళ్ళు మనతో ఉన్నారా, మనం విభేదించారా అనేది జరుగుతున్నప్పుడు తెలుస్తుంది. అప్పుడు కదా భయపడాలి, అప్పుడు కదా బాధపడాలి, అప్పుడు కదా సంతోషపడాలి, అప్పుడు కదా సుఖపడాలి, అప్పుడు కదా దుఃఖపడాలి. ఈ లోపల మనసు ఊహాత్మకంగా వీటన్నింటినీ చేసేస్తా ఉంటుంది అతివేగముగా, ఊహించలేనంత వేగంగా. అందుకని మనోలోకపు చర్యలను శరీర లోకానికి సమన్వయపరుచుకొని జీవించటమే ఆధ్యాత్మిక జీవితం. అందుకని మంచిగా జీవించండి, మంచిగా జీవించండి అని చెబుతాం. అతి ఊహలు చేయొద్దు. దీని గురించి అనేక మంది చెబుతూ ఉంటారు. ప్రజెంట్లో ఉండండి, భవిష్యత్తులోకి వెళ్ళబాకండి, గతాలు తలుచుకోబాకండి, ప్రస్తుతంలో జీవించండి అని అనేక పుస్తకాలు రాశారు, అనేక గ్రంథాలు రాశారు. మొత్తం సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చెప్పేదే ఇది, ప్రస్తుతంలో ఉండండి. ఎందుకని శరీరంతో ప్రస్తుతంలో ఉండడమే కుదురుద్ది. మనసే గతంలోకి వెళ్తుంది, మనసే భవిష్యత్తులోకి వెళ్తుంది. మనసే ఊహాత్మకంగా 3 స్థితుల్లోనూ తిరుగుద్ది: ప్రస్తుతము, గతము, భవిష్యత్తు. కానీ శరీరమునకు గతము లేదు, భవిష్యత్తు లేదు. మీరు చూసుకోండి, ఇప్పుడు శరీరమునకు ఎప్పుడు ప్రస్తుతమే ఉంది. మనసుకే గతం ఉంది, ఊహకే. మనసుకే భవిష్యత్తు ఉంది, ఊహకే. మనసుకి ప్రస్తుతం కూడా ఉంది. ఎందుకని ప్రస్తుతంలో మనసు పనిచేయకపోతే శరీరం అసలు పనిచేయదు. కాబట్టి మనసు ఎప్పుడు శరీరపరంగా అన్వయం జరుగుతుందంటే ప్రస్తుతంలో. అది గతము భవిష్యత్తుల్లోకి వేగవంతంగా ప్రయాణించిన, లేదా చేస్తున్న విషయంగా అనేక విషయాలకు ప్రయాణించిన, అది మనోలోకం, ఊహ అంతే. అది వాస్తవ లోకంలో ఉండదు. కానీ మనోలోకంలో అది సత్యమే అయినా ఆ మనోలోకపు సత్యము మనకు వాస్తవ లోకంలో వినియోగపడకపోగా నష్టపరుస్తుంది, జీవితాన్ని నష్టపరుస్తుంది. ఉద్వేగాలకు లోనవుతాం, భయాలకు లోనవుతాం, బాధలకు లోనవుతాం, దుఃఖాలకు లోనవుతాం, లేదా కల్పిత సుఖాలు, కల్పిత భోగాలకి, కల్పిత ఊహాభోగాలకి, కల్పిత ఊహా సుఖాలకి లోనవుతాం. వాస్తవ సుఖం కాదు కనుక దుఃఖం కింద పరిణమిస్తుంది. మళ్ళీ అవన్నీ అనుభవించాలనిపిస్తుంది. ఊహాసుఖం నిజంగా బాగుంటే పర్వాలా, కానీ ఊహాసుఖంలో ఇంద్రియ సుఖం దొరకదుగా, వాస్తవంగా శరీరానికి దొరకదుగా. అందుకని ఇప్పుడు అది పొందుదామని ప్రయత్నిస్తుంది. శరీరానికి ఇప్పుడు అది పొందితే, అనుభవిస్తే కానీ సత్యం అవ్వదు. అందుకని అనుభవం సత్యం కోసం మళ్ళీ అది పాకులాడుద్ది. అప్పుడు అది దుఃఖమే అవుద్ది. ఊహాసుఖం దుఃఖమే అవుద్ది, ఊహా సంతోషం దుఃఖమే అవుద్ది, ఊహా ఆనందం దుఃఖమే అవుద్ది. ఊహా బాధలు, ఊహా కష్టాలు అసలు దుఃఖాలే చెప్పక్కర్లా. అందుకని ఒక మనోలోకం ముందు గుర్తుపెట్టుకోండి. శరీర లోకం వదిలేయండి కాసేపు, ఇప్పుడు మనోలోకాన్ని చూడండి. ఈ మనోలోకంలో ఎవరి మనోలోకం ఏంటి అంటే ప్రతి వ్యక్తికి స్వతంత్ర మనోలోకం ఉంటుంది. ఎందుకని అంటే ఎవరికి వాళ్ళు తయారు చేసుకున్నది వాళ్ళ మనోలోకం. నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా బంధుమిత్రులు, నా భార్య పిల్లలు, నా వస్తువులు, నా సంపదలు, నాకు సంబంధించిన నాతో ముడిపడి ఉన్నదంతా నా మనోలోకం. దానికి తగ్గట్టు ఊహించుకుంటా. నా మతం, నా దేవుడు, నా గురువు, నా జ్ఞాన గ్రంథం, నా సాధన, నా పద్ధతి. మిగిలిన అసలు నాకు తెలియదు కూడా ప్రపంచంలో. అలా ఎవరికి వాళ్ళ సొంత మనోలోకం ఉంటుంది. ఆ మనోలోకంలోనే ఊహలన్నీ సాగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఆఫీసులో కూర్చున్నా, నా మనోలోకంలో నా భార్య పిల్లలు గుర్తొచ్చేసారు. వాళ్ళ పట్ల నాకు ప్రేమానుభూతులు కలిగినాయి. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొని చక్కగా హోటల్కి వెళ్ళి భోజనం చేసి, అక్కడి నుంచి అటు సినిమాకి వెళ్ళి ఆ సినిమా చూపించి, చక్కగా భార్యతో కబుర్లు చెప్పి, పిల్లలతో ఆడుకొని, అటు నుంచి అటు
మార్కెట్కి వెళ్ళి వీళ్ళకి బట్టలు కొనిపెట్టి కావలసిన సరుకులు కొనుక్కొని చక్కగా వినోదంగా ఈ రోజంతా గడిపేసి ఇంటికి వచ్చేద్దాం అని మనసు ఊహించేసింది అది మొత్తం. కానీ వాస్తవంగా నేను ఆఫీసులో ఉన్నా, శరీరంతో అసలు పని చేయలే. ఇప్పుడు ఇటువంటిదే నీకు నీ దేవుడు కనపడతాం, నీ గురువు కనపడతాం, లేదా నీకు మహిమలో మాయలో అద్భుతాలు జరగడం సేమ్ అలాంటిది. అది వాస్తవ లోకంలో ఉపయోగం ఉండదు. అయితే ఇక్కడ సోదరుడు అడిగింది ఏంటి, ఆయనకు వాస్తవ లోకంలో యాక్సిడెంట్ అయింది. ఆయన వెళ్తున్న వాహనానికి యాక్సిడెంట్ అయింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ సాయం చేశారు, ప్రమాదం జరగలేదు. అందరూ ఆయన గమ్యం చేరే వరకు ఆయన్ని కనుక్కుంటూ సహాయం చేసి అందరూ ఎంతో మంది గమ్యం చేర్చారు ఆయన్ని. ఇదంతా దైవ మహిమ కదా అనేది ఆయన ఉద్దేశం. మంచి మనుషులు లేరా? రోడ్ల మీద ఎవరు సహాయం చేయరా? అలా అని మీరు అనుకుంటున్నారా? అది మీ మనోలోకంలో ఉంది. ఒకవేళ మీరు అనుకుంటే అది మీ మనోలోకం, తప్పేం కాదు. మీరు అనుకోవచ్చు మీ మనోలోకం. నేను రోడ్ల మీద బోల్డ్ మందికి సాయం చేశాను. మీకు చిన్నది నాదే స్టోరీ చెబుతాను నేనండి. నా చిన్నతనంలో నాకు 16-17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సైకిళ్ళు ఉండేప్పుడు ఈ సైకిళ్ళు వేసుకుని తిరిగేవాళ్ళం. మేము ఉంటున్న ఊరికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో బీచ్ ఉంది, సముద్రం బీచ్ ఉంది. రాత్రి 10ంటికి ఫ్రెండ్స్ అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాం మా ఇంటి దగ్గరే. మా చుట్టుపక్కల ఇళ్ళే ఫ్రెండ్స్ అందరూ. మా ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు అందరూ పడుకున్నారు, మేము ఏదో పడుకున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ బయట మేము కూర్చొని కౌరులు చెప్పుకుంటున్నాం. సరే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి ఏమనలేదు. అలా ఒకళ్ళు తర్వాత నిదానంగా ఫ్రెండ్స్ ఒక 7-8 మంది కలిసాం. ఎవరిళ్లలోనూ తెలియదు, అందరం చిన్నపిల్లలమే, 16-17 ఏళ్ళు. అయితే చుట్టుపక్కల ఇళ్ళు రోజు కలుస్తాం కాబట్టి పెద్ద పట్టించుకోవాలి, పడుకున్నాం అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు కూడా. మేమందరం ఏమనుకున్నామంటే సైకిల్ వేసుకొని ఇప్పుడు అర్ధరాత్రి బీచ్కి వెళ్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆ బీచ్కి వెళ్ళే రోడ్లో మొత్తం అంతా చుట్టూ సరుకు తోటలు ఉంటాయి, ఇంక మనుషులు ఎవరు ఉంటారు అక్కడ. అక్కడక్కడ ఏ ఇళ్ళు ఉంటాయి అంతే, మొత్తం సరుకు తోటలు. అంటే ఒంటరితనంగా ఒక థ్రిల్గా ఒక హర్రర్ సినిమాని ఫీల్ అవుదామని ఫీల్ అయ్యాం. ఇప్పుడు ఈ చీకట్లో, అక్కడ చీకటే, రోడ్ల మీద లైట్లు కూడా ఉండవు, ఎందుకంటే అది బీచ్ రోడ్డు, సిటీ రోడ్డు కాదు. వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే వెళ్దామని అందరం నిర్ణయించుకున్నాం, వెళ్ళిపోదామని. అంటే ఆ వయసులో అలాంటి పనులు కొన్ని థ్రిల్లింగ్గా ఉంటాయి. అంటే మాకు అనిపించింది, అందరికీ ఉంటాయో లేదు తెలియదు. సరే ఒక 7 మంది 8 మంది ఉన్నాం. 2 సైకిళ్ళ మీద ముగ్గురు, ముందు ఒకళ్ళు వెనకాల, క్యారేజ్ మీద ఒకళ్ళు, ముందు ఒకళ్ళు తొక్కేవాళ్ళు. అలా 2 సైకిళ్ళ మీద ముగ్గురు. అరే ఇలా అయితే కష్టం అవుద్దిరా, 2 సైకిళ్ళ మీద వెళ్ళగలుగుతాం లేదో. ఇంకా మా దగ్గర 2 సైకిళ్ళు ఉన్నాయి, ఇంకా లేవు సైకిళ్ళు. కానీ మనుషులు 8 మంది దాకా ఉన్నాం. అందుకని అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రిక్షా అడిగి తీసుకున్నాం. అంటే అక్కడ పేటలో రిక్షాలు తొక్కుతారు, వాళ్ళు బాగా పరిచయమే, వాళ్ళ పిల్లలు పరిచయం, అంత పరిచయమే. మాకు అవసరమైనప్పుడు రిక్షాలు కూడా వస్తారు. నేను రిక్షా ఇవ్వడు కానీ తీసుకున్నాను. ఇప్పుడు రిక్షా దొక్కుతూ రిక్షాలో కొందరు కూర్చొని 2 సైకిళ్ళు వేసుకు బయలుదేరాం. మొత్తం 8 మంది ఇళ్ళు అడ్జస్ట్ అయ్యాం. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, రిక్షా కూడా కొత్త థ్రిల్లింగ్. సైకిళ్ళు అయితే రోజు తొక్కుతాం, రిక్షా మాకు తెలియదుగా, రిక్షా మాకు తొక్కడం రాదు. అందుకని జాగ్రత్తగా తీసుకొని సరదాగా పాటలు పాడుకుంటా, ఆ రిక్షా పైన టాప్ తీసేసేది, వెనకబడిపోద్ది టాప్, పాటలు పాడుకుంటా, కొంచెం భయపడతా చీకట్లో, ఆ సరుకు తోటలో చూసుకుంటా, కొంచెం భయం, కొంచెం థ్రిల్లింగ్, కొంచెం సంతోషం, చిన్న చప్పుడు అయితే భయపడతాం. అలా వెళ్ళాం. మొత్తానికి బీచ్కి వెళ్ళిపోయాం. బీచ్ దాకా వెళ్ళినాక అసలు ఒక్క మనిషి కూడా లేడు, సముద్రపు హోరు. అక్కడి నుంచి రోడ్డు దిగిన కానీ ఇసుకలో వెళ్ళాలి. భయం వేసింది, అక్కడ నిజంగా భయం వేసింది. ఇప్పుడు బాబు వద్దులేరు బాబు, ఇప్పుడు ఆ సముద్రపు హోరు భీకరంగా వినపడుతుంది. భయంకరమైన చీకట్లో సముద్రం కొంచెం కొంచెం వెలుగుంది, చాలా భయంకరంగా కనపడింది. వద్దు అసలు నా అక్కడ ఎవరో మనిషి అనేవాళ్ళు లేడు, వద్దురా బాబు వెనక్కి వెళ్ళిపోదామని మళ్ళీ తిరిగి బయలుదేరిపోయాం. సముద్రం చూసాం, తిరిగి బయలుదేరి మళ్ళీ రోడ్డు మీద వస్తున్నాం, పాటలు పాడుకుంటా, భయం పోవడానికి పాటలు పాడుకుంటా, కొద్దిగా భయపడుతూ, అంటే హర్రర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అనమాట. అయితే ప్రాక్టికల్గా ఉన్నాం అక్కడ చీకట్లో. ఆ పాటలు ఎందుకు, చప్పుడు కోసం, మోతల కోసం. మళ్ళీ ఎవరన్నా ఎదురు చీకట్లో వచ్చేస్తారేమో, ఏమన్నా సైకిల్ వాళ్ళు తెలియకని చెప్పి మోతలు చేసుకుంటూ ఆ బెల్లులు కొట్టుకుంటూ వెళ్తున్నాం. అలా వెళ్తూ కొంత దూరం వచ్చేసినాక పెద్ద పెద్ద అరుపులు, ఏడుపులు, కేకలు, ఆపండి అని వినపడినాయి.
ఇంకా విపరీతమైన భయం పట్టుకుంది. ఇక స్పీడ్గా తొక్కేసుకొని నడవండి స్పీడ్గా తొక్కుంటూ వెళ్ళిపోతున్నాం. అయితే ఆ కేకలు అరుపులు వినపడినప్పుడు నాకు సునిశ్చితంగా ఎవరో బాధపడుతూ నిజంగా పిలుస్తున్నట్టు అనిపడింది. కొంచెం దూరం పరుగెత్తుకొచ్చారు కూడా వెనకాల. మేము ఇంకా భయపడి పారిపోయాం. కానీ కొంచెం దూరం వెళ్ళినాక నాకు కొంచెం సెన్సెస్ పనిచేసినాయి. మా ఫ్రెండ్స్ అన్నాను, లేదు నిజంగా ఎవరో ఉన్నారు అక్కడ, ప్రమాదంలో ఉన్నారు, ఆదుర్దాలో ఉన్నారు, వాళ్ళు భయం పెట్టడానికి అరవలేదు, సహాయం చేయమని అరిశారు, మనమేమో భయంతో పారిపోయాం, నడవండి వెనక్కి వెళ్దామని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, అంటే అందరం మగపిల్లల మీదే, మళ్ళీ ధైర్యం తెచ్చుకొని వెనక్కి వెళ్ళాం. చీకట్లో వెళ్తే నిజంగానే పాపం అక్కడ ఒక ఆయన మాకు ఎదురు ఇంకా పరిగెత్తుకు వస్తున్నాడు, బాబు బాబు అంట. ఆగే ఏంటండి అన్నాం. అయ్యా నా భార్య గర్భవతి, మేము ఆ తోటల్లో కాపలా ఉండేవాళ్ళం, అక్కడ మా ఇల్లు ఒకటే ఉంటుంది, ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో ఇంకా బస్సులు ఏమీ దొరకవు, అసలు వెళ్ళడానికి వాహనమే లేదు, మా భార్యకి నొప్పులు వస్తున్నాయి, మీరు దేవుళ్ళలో వచ్చారు, ఏదో ఒక సహాయం చేయండి బాబు, ఎలాగోలా మా భార్యని తీసుకెళ్ళాలన్నాడు. సరే నడవండి అన్న. మాకు ఉత్సాహం వచ్చేసింది. అంటే సహాయం అనగానే అసలు ఏదో తెలియని ఉత్సాహం వచ్చేసింది. వచ్చేస్తే వెళ్ళిపోయి చక్కగా వాళ్ళ ఇంటికి రిక్షా తీసుకెళ్ళిపోయాం. రిక్షా ఉందగా మా దగ్గర. ఆవిడ జాగ్రత్తగా అందరం కలిపి మొత్తానికి ఆ రిక్షా సీటు కింద వేసి ఆయన కిందే కూర్చోబెట్టాం. అలా వెనకాల అనుకునేలా ఆయన దిళ్ళు బిళ్ళు ఏది తెచ్చాడు. మళ్ళీ ఆయన కూడా పై ఎక్కి వాళ్ళ ఆవిడని పట్టుకోమన్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎక్కించుకొని ఇద్దరం రిక్షా దొక్కుతున్నాం. మాకు తొక్కడం రాదు. ఒకడు ముందు ఒకడు సీటు మీద కూర్చొని అలాగే వెనక నుంచి తోస్తున్నారు. ఏదో ఒక తెప్పల పోయి కంపెనీ సైకిళ్ళు రిక్షా, మేము ఆ రిక్షాని తొక్కలేకపోతున్నాం, మాకు రాదు మనుషులు ఎక్కించుకొని తొక్కటం. అది జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఆయన నొప్పులతో అల్లాడిపోతుంది, ఏడుస్తుంది, అరుస్తుంది, ఈయనేమో ఆగాగంటున్నాడు, ఏం చెప్పాలో తెలియదు మాకు. మొత్తానికి అనేక తెప్పలు పడి ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి ఆమెను తీసుకొచ్చేటప్పటికి 2-3 అయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో అది మా ఇళ్ళకి దగ్గరలోనే ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను గబగబా వీళ్ళని తీసుకొని వాళ్ళు బాగా పల్లెటూరు వాళ్ళు, వెలుతురులోకి వెళ్ళి నాకు చూస్తే అసలు విపరీతమైన పల్లెటూరు వాళ్ళు, ఆ భార్య భర్త. ఇంకా మిగిలిన వివరాలు మాకు తెలియదు. అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. నాకు తెలిసిన వాళ్ళు ఉంటే గబగబా నేను వెళ్ళాను. మా ఫ్రెండ్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళి గబగబా వెళ్ళి వాళ్ళని జాయిన్ చేసేసి మొత్తానికి అక్కడ జాయిన్ చేసుకున్నారు ఆ వార్డులో. ఆయన నన్ను పంపించే, సరే బాబు మేము వస్తామని మేము బయటకు వచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా తెల్లవారులు టీ స్టాల్స్ ఉంటాయి. బయటకు వచ్చి టీ తాగుదామని టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాం. బాగా అలసిపోయాను. అసలు మంచినీళ్ళు తాగి అప్పుడు వాటర్ బాటిల్స్లో నేను చెబుతుంది నాకు 17 ఏళ్ళ 18 ఏళ్ల వయసు, ఇప్పుడు 56, 57 ఏళ్ళు నాకు. కొంచెం మంచినీళ్ళు తాగి టీ తాగాం. టీ చెప్పుకొని టీ తాగుతుంటే కాసేపటికి మేము రిక్షాలో జాయిన్ చేసి తీసుకొచ్చిన ఆయన భర్త బయటకు వచ్చాడు. అతను కూడా టీ స్టాల్ దగ్గరికి వచ్చాడు. మమ్మల్ని ఎత్తుకుతున్నాడు. అతను వచ్చి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, దేవుళ్ళలాగా వచ్చారు బాబు మీరు, లేకపోతే అసలు నా భార్య పరిస్థితి ఏమైపోయి ఉండేది, అక్కడ ఏమీ ఉండవు, అవి సరుకు తోటలు అంతే, 15 కిలోమీటర్లు మొత్తం అయ్యే ఉంటాయి, అసలు ఇళ్ళు ఉండవు, వాహనాలు ఉండవు, వాహనాలు పగలైతే కానీ బస్సులు తిరగవు, అక్కడ ఏదో తోటల్లో ఉన్నారు పాపం వీళ్ళు, దేవుడు పంపినట్టు వచ్చారు బాబు మీరని మొత్తం మా అందరికి దండాలు పెట్టేశాడు. 20 రూపాయల కాగితం తీసి మాకు ఇచ్చాడు, ఉంచుకోండి బాబు అని. ఆ రోజుల్లో 20 రూపాయలు చాలా ఎక్కువ, పైగా వాళ్ళు పేదవాడు. మాకెందుకు బాబు, మాకు డబ్బులు అక్కర్లేదు, ఇదిగోని 20 నువ్వు ఉంచుకొని, ఆయనకు కూడా ఒకటి మేమే ఇప్పించి ఆయనకు మంచినీళ్ళు తాగిచ్చి చక్కగా ఉండమని, మళ్ళీ వెళ్ళి ఆ జాయిన్ చేసిన ఆయన ఒకసారి పరిశీలించి లోపలికి వెళ్ళి చూసి మాకు తెలిసిన వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా చూడండి అంటే ఆమె 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది. పిల్లల రూపంలో భగవంతుళ్ళే దేవుళ్ళే వచ్చారని వాళ్ళ ఎలవేల్పుల పేర్లు కూడా చెప్పేశారు. ఏ దేవుళ్ళు వచ్చారో కూడా చెప్పేశారు. కానీ మేము దేవుళ్ళము కాదు, మేము మామూలు మనుషులు, సరదా కుర్రోళ్ళం. మేము వెళ్దాం అనుకున్నప్పుడు మేము వెళ్ళింది థ్రిల్ ఫీల్ అవడానికి, చీకట్లో వెళ్తే ఎలా ఉంటుంది అని ఒక థ్రిల్ ఫీల్ అవడానికి వెళ్ళాం. అలా మేము మాట్లాడుకుంటూ చీకట్లో ఉంటే ఎలా వెళ్తుందని ఒకసారి వెళ్ళాం అనుకోబాకండి, ఎలాంటి మా కథల్లో బోల్డ్ ఉంటాయి. శ్మశానాలకు కూడా వెళ్ళాం. అంటే భయంతో శ్మశానంలోకి అర్ధరాత్రి వెళ్తే ఎలా ఉంటుంది, ఏ బోల్డ్ చెబుతారు కదా అని. అలాంటి పనులన్నీ చెమట పనులన్నీ చేసాం చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళనే అనుకున్నారు.
ఎందుకని కష్టంలో ఆపదలో ఉన్నవాడికి తనకి రక్షణ భావన కలుగుతుంది. అది మనోలోకము. కానీ మేము ఎవరం దేవుళ్ళు కాదు, మేము సరదాకి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు కూడా మాకు అసలు రిక్షా తొక్కటం రాదు. సైకిళ్ళ మీద అయితే ఆయన తీసుకురావటం అసలు కుదరదు. అయినా ట్రై చేసేవాళ్ళు మేము తెలియదు, ఎలాగో కుదరదు. ఎందుకో రిక్షా తీసుకెళ్ళాం, మనుషులు సరిపోవట్లేదు. ఆ రిక్షా కూడా అసలు తీసుకెళ్ళింది సైకిల్ ఇంకోళ్ళని అడిగి తీసుకెళ్ళొచ్చు, సైకిళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. రిక్షా తొక్కే ఫీలింగ్ వెరైటీగా ఉంటుందని థ్రిల్ కోసం పట్టుకెళ్ళాం. అదే రిక్షా ఇంక ఉపయోగపడింది. ఇటువంటి యాదృచ్ఛిక సంఘటనలు ప్రపంచంలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి. నిరంతరం నా కళ్ళ ముందు నేను చూస్తుండగా నా కళ్ళ ముందు ఒక వ్యక్తి మీద నుంచి బస్సు ఎక్కిపోయింది. నేను చూస్తానే ఉన్నా, ఏం అవ్వలేదు, బస్సు వెళ్ళిపోయింది. లేచి దులుపుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా? బస్సుకి మధ్యలో పడ్డాడు అతను. టైర్లు ఎక్కలేదు, ఏమెక్కలేదు, సెంటర్ పాయింట్లో పడ్డాడు అంతే. బస్సు వెళ్ళిపోయింది, లేచి దులుపుకొచ్చాడు. కానీ దేవుడే కాపాడాడని ఆయన బోల్సార్లు చెప్తాడు. ఇప్పటికీ నేను అలా రక్షింపబడిన వాళ్ళందరూ దేవుణ్ణి చదువుతున్నారు. ఇది వదిలేండి, నేను బద్రీనాథులు, కేదార్నాథులు, నేను దేవుణ్ణి గౌరవిస్తాను. దేవుణ్ణి గౌరవించను అనుకోబాకండి. అసలు నేను శరీరపరమైనటువంటి దైవీపరమైన విధానాలు ఎన్నో చేశాను, చేయబట్టి ఇక్కడ దాకా వచ్చాను. అలాగే మానసిక పరమైనటువంటి దైవీ విధానాలు అన్ని పాటించాను, ఇప్పుడు కూడా పాటిస్తాను. పుణ్యక్షేత్రాలు అన్ని గౌరవిస్తాను, అన్ని తిరుగుతాను, అన్ని చేస్తాను. కానీ నాకు విషయాన్ని అర్థం చేసుకున్నాను. నాకు శరీర లోకం ఉంది, నాకు మనోలోకం ఉంది. ఈ రెండు లోకాలు ప్రాణశక్తిలో ఉన్నవి. ప్రాణశక్తి అనే దానికి వెళ్ళినప్పుడు ఈ రెండు లేనట్టే లెక్క. ఈ రెండు ఉంటే ప్రాణశక్తి ఎరుక అసలు కలగదు. అదే ఆత్మశక్తి, అదే ఆత్మజ్ఞానం, అదే ఆధ్యాత్మిక చదువు. మూడింటిని ముడిపెట్టేద్దాం అనుకుంటే కుదరదు. కనీసం శరీర మనస్సులను ముడిపెట్టిన కుదరదు. ఈ మాయలు, మహిమలు, అద్భుతాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు చెప్పేవాళ్ళు అందరూ మనోలోకాన్ని, శరీర లోకాన్ని ముడిపెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు అనుమానం అనేది ఉంటుంది. భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకు అనుమానం. అలా అనుమానం అనేది ఒకటి ఉంటుంది. ఏదో పనిచేసే వాళ్ళ మీద యజమానులుగా ఏమైనా డబ్బులు కొట్టేస్తున్నారు, వస్తువులు అమ్ముకుంటున్నారేమో అనుమానం. ఇలా అనుమానం అనేది మనిషిలో ఉంటుంది. అది కేవలము మానసిక ఊహ. అలా భయం మానసిక ఊహ. ఇలా ఇవన్నీ ఊహలో. ఇది ఎలా వస్తాయి అంటే ఎవరి స్థితిగతులను బట్టి వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు మేము దేవుళ్ళం కాదు, వాళ్ళు దేవుళ్ళే అన్నారు మమ్మల్ని. ఇలాంటివి నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ శీర్షికలు చెబుతూ పంచుతున్న నేను, అంటే ఈ శీర్షికలు మీతో పంచుకుంటున్న నేను 57 సంవత్సరాల వయసు అనుకోండి. నాకు చిన్నతనం నుంచి ఇదే మార్గంలో అనుభవాలు ఉన్నాయి. అందరితో ఉంది, అందరితో తిరుగుతాను, అందరితో చెబుతాను. నన్ను దేవుడే అని పూజించిన వాళ్ళు ఉన్నారు, వీడియోలు కూడా తీశారు. నువ్వు సాక్షాత్తు దేవుడు అని నన్ను పూజించిన వాళ్ళు ఉన్నారు. నాకు పూలాభిషేకాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆరతలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను నవ్వుకున్నా, ఏమీ లేదు, నా వలన మేలు జరిగింది కాబట్టి, నా వలన మీకు మంచి తెలిసింది కాబట్టి, ఏదో ఒకటి జ్ఞాన లాభము, మంచి లాభము, సహృదయము, మీరు బాగున్నారు కాబట్టి మీ కుటుంబాలు బాగున్నాయి కాబట్టి, అలా కృతజ్ఞతగా ఆ భావాన్ని తెలియజేస్తూ ఉంటాం మనం. అంతే. అది మనుషుల్ని దేవుడు అన్నంత మాత్రం మనుషులు దేవుళ్ళు అయిపోరు. దేవుళ్ళు అనేవాళ్ళు మానసిక లోకమే తప్ప వాస్తవ లోకంలో ఉండరు. ఇప్పుడు మానసిక లోకం ఏంటి? ఊహలో. అది అబద్ధమని నేను చెప్పట్లేదు అసలు. నిజమే, నా మానసిక లోకం నాది. ఎవరి మానసిక లోకం అన్నది. ఒక ఆయనకి తన భార్య మీద అనుమానంగా ఉంది. ఆయన మానసిక లోకంలో ఆయనకి ఆఫీస్కి వెళ్ళిపోగానే వాళ్ళ ఆవిడ దగ్గరికి ఎవరో వచ్చినట్టు, ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారుగా, వాళ్ళ ఆవిడ వాళ్ళతో గడుపుతున్నట్టు ఊహించుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం ఇప్పుడు? దానికి ఊహాలోకంలో ఆయనకి అది నిజంగానే ఉంది. ఈ ఇంటికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఆ మనిషి నిజంగా వాళ్ళ ఇంట్లో కనపడటం, లేదా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉండటం ఉందనుకోండి, అది నిజం అనుకుంటాడు. కానీ అది నిజం కానే కాదు. అలా ఎన్నో రకాలుగా మానసిక శారీరక లోక అన్వయం చేసుకోలేక అనుమానాలతో, భయాలతో, బాధలతో, అభద్రతలతో సర్వ రకాలుగా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు చెప్పుడు మాటలతో. వాళ్ళు ఎక్కడిచ్చైతే వీళ్ళు అక్కడిచ్చైతే ఊహాత్మక విషయాలు సృష్టించుకొని మొత్తం జీవితాలు నాశనం చేసుకుంటూ దుఃఖాలకు లోనవుతున్న అందరూ కూడా మానసిక లోకము, శరీర లోకము వేరువేరని, ఈ రెండింటి సమన్వయం కుదరదని, మానసిక లోకపు ఊహలు, కల్పనలు వాస్తవ లోకంలో ఉంటేనే అంగీకరించాలని, వాస్తవ లోకంలో లేని వాటిని వదిలివేయాలని తెలుసుకోక బాధలు పడుతున్నాళ్ళు అందరూ. భయాలు ఆదుర్తారు.
టెన్షన్లో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసి కాళ్ళు చచ్చిపోతున్నారు. ఊహ చంపేసింది మనిషిని, వాస్తవాన్ని చంపేస్తుంది. కాదు, నీకు ఒక శరీర లోకం ఉంది, అది చాలా పరిమిత లోకము. ఆ పరిమిత లోకంలో దాని స్పీడు, దాని వేగము, దాని పని, దాని క్రియ అన్ని పరిమితంగా ఉంటాయి. వాటికి నిర్ధారించిన స్థితులు ఉంటాయి. మొత్తం అందరికీ ఇలాగే ఉంటుంది. శరీర లోకం, ప్రపంచం మొత్తం అందరికీ ఒకేలా ఉంటుంది. అక్కడ చెట్టు ఉంటే అందరికీ చెట్టు కనపడుతుంది, అక్కడ మనిషి ఉంటే అందరికీ మనిషి కనపడతాడు. అది ఎరుపు రంగు అయితే మనుషులందరికీ అది ఎరుపు రంగులాగానే కనపడుతుంది. కానీ మనోలోకములో నీకు కనపడేది నీ పక్క వాళ్ళకి కనపడదు, నీకు అనిపించేది నీ పక్క వాళ్ళకి అనిపించదు, నీకు వినిపించేది నీ పక్క వాళ్ళకి వినిపించదు, నువ్వు భావించుకునేది ఏది ఇంకోళ్ళు భావించుకోరు. ఇప్పుడు నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్పాను, ఈ రిక్షాలో తీసుకొచ్చింది. ఇలాంటివి మా జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. పైగా నేను ఆధ్యాత్మిక మార్గంలో, ఈ భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, మత మార్గాలలో ప్రయాణించుకుంటూ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చాను నా చిన్నప్పటి నుంచి. కాబట్టి గురువులు, మహిమలు, మాయలు, అద్భుతాలు, ఊహలు మొత్తం అన్ని స్టడీ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను కూడా ఊహించుకున్నాగా, నాకు దేవుళ్ళు కనపడ్డారు, దేవతలు కనపడ్డారు, గురువులు కనపడ్డారు, మహిమలు, మాయలు, అద్భుతాలు కోకొల్లలు జరిగినాయి నాకు. కానీ కోకొల్లలుగా జరిగినటువంటి మహిమలు, మాయలు, అద్భుతాలకు సంబంధించిన దేవుళ్ళు, దేవతలు, గురువులు, మహాత్ములు ఎవరు కూడా భౌతికంగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు నన్ను గుర్తుపట్టలే. భౌతికంగా వాళ్ళు ఎదురుగుండా నుంచి ఇప్పుడు గురువులు ఉన్నారు, వాళ్ళు సజీవంగా ఉన్నారు. ఊహల్లో వాటిల్లో గురువులు మహిమలు చేశారు, మాయలు చేశారు, చెవుళ్ళు మంత్రోపదేశాలు చేశారు, రకరకాలు చేశారు. ఇదంతా ఏంటి? కల్పనలు, కళలు గాను, ఊహలు గాను, అద్భుతాలు గాను, మహిమలు గాను, మాయలు గాను. నా జబ్బులు తగ్గించారు, బాధలు పోగొట్టారు. బోల్ జరిగినాయి, ఒకటి కాదు, 1000 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి. రోజు అందరూ చెప్పాయి. కానీ నిజ జీవితంలో ఇన్ని జరిగినాయి కదా, ఆ గురువు నన్ను రక్షించాడు కదా, కాపాడాడు కదా అని నేను ఎలాగోలా ప్రయత్నించుకొని వెళ్ళి ఆ గురువు ఎదురుగా నిలబడ్డా. అసలు నన్ను గుర్తుపట్టలే. వాస్తవ లోకంలో ఆ గురువుకి నేను ఎవరో చెప్పుకోవాల్సి వచ్చింది, ఆ గురువుకి నా వివరాలు చెప్పాల్సి వచ్చింది. ఆ గురువుకి అసలు నా గురించి ఏం తెలియదు. కానీ ఊహాలోకంలో, కళల లోకంలో, కల్పిత లోకంలో సమస్తము దానికి చేసేసాడు కూడా గురువు, ఆ మాతాజీ, ఆ దేవుడు. అయితే దేవుడిని వాస్తవ లోకంలో కలవలేం కాబట్టి గురువులు, మహాత్ములు అని చెప్పారు. నిజంగా నాకు జరిగింది. నేను వెళ్ళాను, 40 మందిని కలిశాను. అంటే ఇక్కడ నేను దీన్ని తప్పు చేయట్లా. మనోలోకపు సమన్వయం వేరు. మనోలోకములో పదార్థం ఉండదో, అది శక్తి లోకము, ఊహాలోకము. శరీర లోకము పదార్థ లోకము, మొత్తం పదార్థం ఉంటుంది, ఘనత్వం ఉంటుంది. కాబట్టి దీనికి దానికి సమన్వయం కుదరదు. కానీ పదార్థ లోకాన్ని నడిపేది మనోలోకమే. మనోలోకంలో ఏమున్నాయి? పదార్థ లోకంలో నేను అనుభవించిన విషయాలే ఉన్నాయి. కానీ విషయాలు ఎలా ఉన్నాయి? శక్తి స్వరూపంగా ఆలోచనలుగా ఉన్నాయి. పదార్థం లేదు అక్కడ. ఇప్పుడు నేను చెట్టు అన్నాను అనుకోండి, చెట్టు లేదు, చెట్టు యొక్క రూపురేఖలు గుర్తుగా ఉన్నాయి. మనిషి అన్నాను అనుకోండి, మనిషి లేడు ఊహాలోకంలో, మనసులో. ఆ మనిషి యొక్క రూపురేఖలు గుర్తుకున్నాయండి. అలా గుర్తుగా ఉన్నాయి తప్ప అక్కడ పదార్థాలు లేవు. పదార్థ లోకం కాదు అసలు మనోలోకం. అందుకని శరీరలోకపు యథార్థత పదార్థ లోకం అది. మనోలోకపు యథార్థత ఊహాత్మకత. కానీ మనం జీవించేది శరీరంతో కనుక సంపూర్ణ మనోలోకపు ఊహాత్మకత శరీర లోకంలో ఉపయోగపడదు. ఏ విధంగానూ ఉపయోగపడదు. ఒకవేళ ఉపయోగపడటం నిజమైతే ఎవరిదో ఎందుకు మిగిలిన అన్ని తీసేసి దేవుళ్ళు, దేవతలు పెట్టుకుందాం. మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, దేవతలు, గ్రంథాలు, కోటాను కోట్ల గ్రంథాలు ఉన్నాయి. కోటాను కోట్ల మంది నమ్ముతూనే ఉన్నారు. మహిమల, మాయలు, అద్భుతాలు సభలు పెట్టి కూడా చెబుతున్నారు. నిజమైతే అసలు ప్రపంచంలో ఈ కష్టాలు ఎందుకుంటాయి? ఈ బాధలు ఎందుకుంటాయి? ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? ఇన్ని ఇబ్బందులు ఎందుకు? ఈ ఆర్థికంగా ఇన్ని బాధలు ఎందుకు? సామాజికంగా ఇన్ని బాధలు ఎందుకు? అసలు ఈ పోలీస్ వ్యవస్థలు ఎందుకు? ఈ మిలిటరీ వ్యవస్థలు ఎందుకు? ఈ నిఘా విభాగాలు ఎందుకు? అందరూ ఎప్పుడో మారిపోయి ఉండాలిగా. ఆ దేవుళ్ళు, దేవతలను రక్షిస్తూ కాపాడుతూ ఉండాలిగా. నేను కించపరచటలా. ఆ దేవుళ్ళు, దేవతలను నువ్వు ఎక్కడ అంటున్నావో ఆ ప్రార్థనాలయాలనే దోచుకుంటున్నారు, ఆ ప్రార్థనాలయాల్లోనే ఎత్తుకుపోతున్నారు. ఆ దేవుళ్ళు, దేవతల పేరు మీదే మోసాలు చేస్తున్నారు. వాళ్ళని అసలు ఈ దేవుళ్ళు, దేవతలు ఏం చేయట్లే. ఎందుకని? లేరు కనుక. ఎందుకు లేరు అంటే నీ మనోలోకంలో ఉన్నారు. దొంగతనం చేస్తున్న దొంగ మనోలోకంలో లేరు.
ఇప్పుడు ఒక దేవాలయంలో లేదా ఒక ప్రార్థనాలయంలో ఒక దైవస్థానంలో ఒక దొంగతనం చేస్తున్నాడు, ఏదో ఎత్తుకుపోవడానికి వచ్చాడు. వాడికి అక్కడ ఏముంది? వాడి మనోలోకంలో డబ్బు ఉంది. అక్కడ డబ్బే వాడికి ప్రాధాన్యత. అక్కడ డబ్బు దొరుకుద్ది, నగలు దొరుకుతాయి, బంగారం దొరుకుద్ది, ఏదో వాడికి ఉంది అక్కడ దొరుకుద్ది అని. వాడి మనోలోకంలో ఉన్నదాన్ని పొందడానికి వాడు వెళ్ళి దొంగతనం చేశాడు. వాడి మనోలోకంలో అక్కడ దేవుడు లేడు. ఆ దేవుడి విగ్రహానికి ఉన్నటువంటి, ఆ దేవత విగ్రహానికి ఉన్నటువంటి, ఆ ప్రార్థనాలయంలో ఉన్నటువంటి నగల్ని ఎత్తుకుపోయిన వాళ్ళు బోళ్ళు ఉన్నారు, బోళ్ళు చోట్ల. నువ్వు ఎక్కడ ఎవరిని దేవతని దేవుడని అనుకుంటున్నావు నీ ప్రార్థనాలయంలో, అక్కడ నీ భావం అది దేవత దేవుడని. ఈ దొంగ భావం అది కాదు, అది బంగారం అని. నగలని కాదు, దేవత నగలు దేవుడి నగలని కాదు, బంగారము, డబ్బు. ఆడు దేవుడు దేవతని చోట్ల అక్కడ నువ్వు పెట్టుకున్న రాయినో ఫోటోనో మూర్తినో చూస్తున్నాడు. కానీ అక్కడ దేవుణ్ణి దేవతని ఎవరిని చూస్తున్నారు? నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను, నమ్మేవాళ్ళు చూస్తున్నారు. అది నా మానసిక లోకము, నీ మానసిక లోకము, నమ్ముతున్న వాళ్ళ మానసిక లోకము. కానీ దొంగ మానసిక లోకం ఏంటి? అక్కడ ధనము, అది బంగారము. ఆ బంగారాన్ని నేను ఎత్తుకుపోతున్నప్పుడు మూర్తి రూపంలో ఉన్న దేవత దేవుడు ఏమీ చేయరు. ఎందుకంటే అది విగ్రహం కదలదో, లేదా అది ఫోటో కదలదో. ఆ ప్రార్థనాలయం వీళ్ళు నిర్మించుకుందంతే. అలా ఇప్పటికీ ఎన్నో ప్రార్థనాలయాల్లో ఉండీలు ఎత్తుకుపోతుంటారు, డబ్బులు ఎత్తుకుపోతుంటారు, జరుగుతూనే ఉన్నాయి. అసలు అక్కడ వాళ్ళే మోసాలు చేస్తుంటారు, అది నడిపేవాళ్ళు మోసాలు చేస్తుంటారు. అన్నీ న్యూస్ వస్తుంటాయి మనకి. మళ్ళీ మనం అవి పట్టించుకోం. ఎందుకని? ఎవరు మనోలోకం ఆడది. నేను తప్పు అంటారులా, మళ్ళీ అర్థం చేసుకోండి. మనోలోక విశ్లేషణ చేసుకోండి, మీకు అర్థమైపోద్ది ఇదంతా. ప్రపంచంలో అనేక మంది మంచి చేసేవాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు మంచి చేసేవాళ్ళు. ఇప్పుడు యాక్సిడెంట్లో పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టి బాగు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ప్రమాదంలో ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు? దేవుడే దేవతే, నా గురువే, వాళ్ళ అనుగ్రహంతోనే నాకు ఇదంతా జరిగింది అనుకుంటాడు. ఎందుకని? భయం కల్పిస్తున్న భావం అది. అంతే తప్ప ఆ మేలు చేసిన వాడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడు. ఆ కృతజ్ఞత దేవుడికో దేవతకో గురువుకో చెల్లిస్తాడు వెళ్ళి. కానీ మేలు చేసింది మనుషులే ఇక్కడ, లేదా ఈ మనుషుల ద్వారా వాళ్ళు జయించారని చెబుతాడు. అది నీ భావన, నువ్వు ఊహించుకుంటున్నావు. నేను తప్పంటలా రైట్ అంటలా దాన్ని. నేను కూడా అదే లోకాల్లో ప్రయాణించుకుంటూ వచ్చానంటున్నా. అది మనోలోకము. ఇంకా సందేహాలు ఉంటే అడగని, చెప్తాను. నాకు వివరణ ఇవ్వగలిగినంత వరకు క్లుప్తంగా ఇద్దామని ట్రై చేస్తున్నాను. అంటే దీన్ని అంత విశ్లేషణగా మాట్లాడవచ్చు, గంటలు మాట్లాడవచ్చు. శరీర లోకము నిజము, మనోలోకము నిజము. ఇప్పుడు ఈ రెండిట్లో ఎలాగే ఉంటుందిగా, మనోలోకంలో ఊహలు ఉంటాయి. ఊహలన్నీ శరీరలోక సంబంధిత, ప్రాపంచిక లోక సంబంధిత ఊహలే ఉంటాయి. ప్రాపంచికంగా నిజంగా సృష్టి ఏంటి? నిజంగా శరీర లోకం ఏంటి? పదార్థాలు ఉంటాయి అక్కడ, పదార్థ లోకం అది. యథార్థంగా పదార్థాలు ఉంటాయి. చెట్టు పుట్ట చామ, మనుషులు, జంతువులు అన్నీ నిజంగా ఉంటాయి అక్కడ. ఊహాలోకంలో అన్ని ఊహలుగా ఉంటాయి, నిజంగా అక్కడ పదార్థం ఉండదు. కానీ అది నిజం కాదంటే ఊహ నిజమే. అందుకే భయం వేస్తుంది, అందుకే బాధ వస్తుంది, అందుకే దుఃఖం వస్తుంది. కానీ దాన్ని గమనించుకొని ఇది కేవలం ఊహ మాత్రమే, శరీర లోకంలో ఈ ఊహ ఉండదు, ఇది చల్లదు. ఇప్పుడు మా అమ్మాయి అమెరికాలో ఉంది, నేను మానసికంగా అమెరికా వెళ్ళి వచ్చేసాను, మా అమ్మాయిని చూసి వచ్చేసానంటే మా అమ్మాయికి నేను కనపడను, నాకు మా అమ్మాయి కనపడవచ్చు, నా ఊహ కాబట్టి. అది వాస్తవ లోకంలో జరగదు అనేటువంటి సమన్వయాన్ని తీసుకో. అప్పుడు శరీర లోకంలో మూఢనమ్మకాలు లేకుండా అద్భుతాలు, మహిమలు, మాయలు అనేవి తీసుకోకుండా బతుకుతావు. అవన్నీ ఉన్నాయి, నీ మనోలోకంలో ఉన్నాయి, ఉపయోగపడవు వాస్తవ లోకంలో. మనోలోకంలో భోజనం చేసేసామనుకోండి, వాస్తవ లోకంలో కడుపు నిండుద్దా? మనోలోకంలో శృంగారం చేసేసామనుకోండి, వాస్తవ లోకంలో తీరుతుందా? మనోలోకంలో ఏది చేసినా అది వాస్తవ లోకంలో ఆ కోరిక తీరుద్దా? ఆ అవసరం తీరుద్దా? ఆ అభిరుచి తీరుతుందా? ఆ కష్టం పోద్దా? బాధ పోద్దా? పోదుగా. వాస్తవ లోకంలో మళ్ళీ చేయాల్సిందే. అందుకని మనోలోకానికి వాస్తవ లోకానికి డిఫరెన్సియేషన్ తెలుసుకోకపోతే అసలు మిమ్మల్ని మీరు ముందు మంచితనంగా నడుపుకోలేరు. భూమి మీద మంచిగా బ్రతకడానికి కూడా ఈ డిఫరెన్సియేషన్ తెలియాలి. శాంతిగా హాయిగా బ్రతకడానికి కూడా ఈ డిఫరెన్సియేషన్ తెలియాలి. ముందు తెలుసుకోండి. ఇకపోతే ప్రాణశక్తి లోకము. ఇక్కడ ఉన్నది ఒకటే లోకం, ఇంకా లోకాలు ఏముండవు, ఉన్నదంతా అదే. అసలు లోకమే కాదు, సర్వవ్యాపకము, అనంతము శక్తి అంతే. అది ఆకాశ స్వరూపము అంతే.
అక్కడ మనోలోకం ఉండదండి. మనోలోకం ఉంటే ప్రాణశక్తి లోకం ఉండదు. ఊహలు ఉంటాయిగా. అంటే ఊహించుకునేవాడు ఒకడు ఉంటాడు, ఊహించుకోబడుతున్న వస్తువు ఒకటి ఉంటుంది, ఊహించుకోబడుతున్న దృశ్యం ఒకటి ఉంటుంది, ఊహించుకోబడుతున్న సంఘటన ఒకటి ఉంటుంది, ఊహించిన దాని యొక్క ఫలిత అనుభవం ఉంటుంది, భయమో దుఃఖమో సుఖమో. ఇన్ని ఉంటాయి, అనేకంగా ఉంటుంది. అలా అనేకంగా ఉండదు. ఆత్మశక్తి శక్తి లోకం అలాగే అనేకంగా ఉండదు. ఆకాశతత్వము అంటే సర్వవ్యాపకం. ఉన్నది ఒకటే. ఏముంటుంది? ఒక్క భావనే ఉంటుంది. ఏంటా ఒక్క భావన అంటే ఉన్నానన్న ఎరుక అంతే. అది భావన కూడా కాదు, అసలు భావమే పుట్టదు అక్కడ. అభావ స్థితి. కానీ అభావ స్థితిలో సజీవత్వం ఉంటుంది, ఉన్నానని తెలుస్తూ ఉంటుంది. మీకు అలా ఉన్నానని తెలియకుండా మీరు మహిమలు మాయలు అద్భుతాలు తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు అన్నంతసేపు మీరు ఊహాలోకపు మనోలోకంలో ఉన్నారు. మనోలోకాన్ని శరీర లోకానికి సమన్వయపరుచుకోవటానికి గందరగోళ పడిపోతున్నారు. అవే సుఖ దుఃఖాలు. ఇంకా అసలు ఆత్మలోకంలోకి మీరు రాలేదు, ఇంకా రాలేరు కూడా. అందులోకి వెళ్ళడానికి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అందులోకి వెళ్ళాలంటే ఇది వదిలేయాలి. అది ఏకలోకము. ఈ మహిమలు మాయలు అద్భుతాలు మనోలోకపు ఊహలు వదిలేయాలి. వాస్తవ లోకం ఏంటి? శరీర లోకం. అందుకని శరీరానికి అవసరమైన ఆహారం చక్కబెట్టు, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకో, మనసుని ఆరోగ్యవంతంగా ఉంచుకో. మనసు ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటుంది? శరీర సమన్వయంతో పదార్థ లోకంలో యథార్థంగా జరుగుతున్న వాటిని మాత్రమే ఊహించు, మిగిలిన ఊహలను తీసేసి. ఇక వద్దు, అవి పనికిరావు, అది పనికిరాని ఊహలు అంతే. మనోలోకం అలా ఉంటుంది. కానీ వాస్తవ లోకంలో శరీర లోకంలో అవి ఉండవు. కనుక అవి వద్దు అని నువ్వే వాటిని విడదీసుకోవటం నేర్చుకోవాలి. అది జ్ఞానము. ఎందుకని శరీరం సత్యం. శరీరానికి ఆకలి ఉంది, ఆకలికి తినకపోతే బాధ ఉంది, తిన్నాక మలమూత్ర విసర్జన ఉంది, విసర్జించకపోతే బాధ ఉంది. శరీరానికి పుట్టుకుంది, మరణం ఉంది, బాధ ఉంది, నొప్పి ఉంది, సుఖం ఉంది, హాయి ఉంది, అన్నీ సత్యమే. కాబట్టి నువ్వు సుఖంగా హాయిగా ఉండటానికి అవసరమైన అన్నీ చేసుకో. అదే మనం నిర్మించుకున్న మానవ లోకం. మానవ లోకంలో మనోలోకము ఎవరిది వారిది. మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. మనోలోకము ప్రతి వ్యక్తి తాను స్వతంత్రముగా తనకు మాత్రమే పరిమితముగా తయారు చేసుకున్న మనోలోకం. అది నా మనోలోకం మీ మనోలోకం కాదు, మీ మనోలోకం నా మనోలోకం కాదు. అసలు మన ఇద్దరు దేవుడు ఎరుగు. భార్య మనోలోకం భర్తది కాదు, భర్త మనోలోకం భార్యది కాదు, తల్లిదండ్రుల మనోలోకాలు పిల్లలవి కాదు, పిల్లల మనోలోకాలు తల్లిదండ్రులు కాదు. ప్రపంచంలో ఏ ఇద్దరి మనోలోకాలు ఒకలా కలవు, ఉండవు. ఎందుకని అది తయారీ. అది తయారీ లోకం. మనోలోకం అనేది నువ్వు ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నావు. శరీర లోకం అనేది నీ ప్రమేయం లేకుండా తయారైపోయి దానంతట అది సాగుతున్న సృష్టి. అందులో నువ్వు కూడా ఉన్నావు అంతే. మనోలోకము నువ్వు సృష్టించుకున్న సృష్టి, నీ సృజనాత్మకత, అది నీ స్వయం సృష్టి. అందుకని ఇంకొకరికి సంబంధం ఉంది, ఎవరికాళ్ళు సృష్టించుకున్నారు. శరీర లోకము ఆల్రెడీ ఉన్న సృష్టి, అది సత్యమని, అందుకే సత్యము అని చెబుతున్నా. శరీర లోకం సత్యం, మనోలోకం కూడా సత్యం. ఎవరికి? నీకొక్కడికే సత్యం, నీ ఒక్కదానికే సత్యం. కానీ శరీర లోకం మానవులందరికీ సత్యమే. మళ్ళీ శరీర లోకం మానవులందరికీ సత్యం, జంతువులకు మారిపోద్ది. ఏ జంతువుకి ఆ స్వజాతికి మాత్రమే. దోమలకి దోమల లోకం సత్యం అనిపిస్తుంది, చీమలకి చీమల వరకే సత్యం. చీమల జాతికి అన్నిటికీ ఈ లోకం ఒకలా కనబడుతుంది, అది దాని సత్యం. ఆవులన్నింటికి ఒకలా ఉంటుంది, కుక్కలన్నింటికి ఒకలా ఉంటుంది, నక్కలన్నింటికి ఒకలా ఉంటుంది. అలా జంతువులకి జాతి పరంగా ఒకలా కనబడుతుంది. మన మానవ జాతికి ఒకలా కనబడుతుంది ఈ లోకం. మనకి ఇది సత్యం. వృక్ష జాతికి ఇంకోలా కనబడుతుంది, ఇంకోలా అనిపిస్తుంది, వాటికి అది సత్యం. అలా ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో అన్నింటికి ఈ లోకము, ఈ ఒక్క లోకమే వాటికి వాటి లోకంగా అనిపిస్తుంది, వాటి శరీర నిర్మాణాన్ని బట్టి. అందుకని లోకా సమస్తా సుఖినో భవంతు అంటే అది. కానీ శరీరపరంగా మానవులుగా మనకి ఇది నిజమే. ఇప్పుడు కనపడుతుందంటే మానవ జాతికి నిజమే. కాబట్టి ఈ నిజంలోనే మనం బతకాలి, నిర్ధారించబడి ఉన్నాం, మనం ఫిక్స్ చేయబడి ఉన్నాం. కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో, మనసుని జాగ్రత్తగా కాపాడుకో, నీ ఆర్థిక స్థితిగతులు జాగ్రత్తగా పెట్టుకో, నీ కుటుంబ పరిస్థితులు జాగ్రత్తగా పెట్టుకో. చక్కగా అన్నింటినీ చక్కగా సమన్వయపరుచుకొని జాగ్రత్తగా పెట్టుకొని ఏ తప్పు చేయకుండా మంచిగా జీవిస్తూ ఉంటే కర్మ సిద్ధాంతములో కూడా అది నీకు సహకరించి నీకంత మంచి జరుగుతుంది, చెడు రాదు.
అప్పుడు మంచి జరుగుతుంది కనుక మంచిగా జీవిస్తావు కనుక అలా మంచిగా శరీరపరమైన నిజలోకంలో మానవులందరికీ ఇది నిజలోకం. మళ్ళీ మానవుల నిజలోకం దోమలకు నిజలోకం కాదు. దోమలకు వేరు, చేమలకు వేరు, పురుగు పుట్రకు వేరు. మానవులకు మాత్రమే ఇలా అనిపిస్తుంది, వాటికి వేరుగా అనిపిస్తుంది. కానీ మన మానవ నిజలోకంలో మంచిగా బతుకుతూ ధర్మంగా బతుకుతూ కొంత సమయం మిగిల్చుకొని నా ప్రాణశక్తి ఎరుకను నేను తెలుసుకుంటాను అని మనోలోకపు కల్లోలాలను ఊహలను పనికిరాని వాటిని పక్కన పెట్టేసి ప్రాణశక్తి ఎరుకను పొందు. దానికి సాధన చేసుకో. ఆ సాధన కోసం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ప్రాణశక్తి ఎరుకకి వెళ్ళినప్పుడు మాయలు అద్భుతాలు అసలు ఉండవు. అలాగే శరీర లోకానికి వచ్చినప్పుడు శరీరం సత్యమే, పుట్టింది పెరిగింది చచ్చిపోద్ది. అలా మొత్తం అన్ని చెట్టు పుట్ట చేమ కనపడేదంతా మానవ లోకపు శరీర లోకపు నిజమంతా సత్యమేగా. ఇక్కడ మహిమలు మాయలు అద్భుతాలు ఉండవు. ఇక్కడంతా విధానమే, నువ్వు చెట్టు రావాలంటే విత్తనం పెట్టాలి, విత్తనం పెట్టి నీళ్లు పోయాలి, అలాగే జరుగుద్ది. కానీ మహిమలు మాయలు అద్భుతాలు ఎక్కడున్నాయి? నేను సృష్టించుకున్న నా మనోలోకంలో ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో మేము అందరం కూర్చున్నాం. నా పక్కన నా భార్య, నా పిల్లలు అందరూ, మా వాళ్ళు, నా తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. కానీ నేను నా మనోలోకంలో భావించుకున్నటువంటి విషయం ఎదురుగా కుర్చీలో నా దేవుడు నా దేవత మా ఇంట్లో మా కుర్చీలో కూర్చొని నాకు కనబడుతున్నారు. నేను మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పా, గబగబా హారతి తీసుకురండి, అగరబత్తిలు వెలిగించండి, కొబ్బరికాయలు పెట్టుకురండి. రోజు మనం ఫోటోలో ఉన్న దేవుడికి కొడుతున్నాం, మూర్తి రూపంలో ఉన్న దేవుడికి దేవతకి కొడుతున్నాం. అదిగో నిజ దేవత వచ్చేసింది, ఇక్కడ కూర్చుంది కుర్చీలో. తెచ్చేయండి, కొబ్బరికాయలు తెచ్చేయండి, అగరబత్తీలు తెచ్చేయండి, దండలు తెచ్చేయండి, కర్పూరాలు తెచ్చేయండి అని మొత్తం అక్కడ మొదలు పెట్టా. ఆ దేవత దేవుడు నాకే కనపడుతున్నారు, మా వాళ్ళు ఎవరికే కనపడుతున్నారు. వాళ్ళందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకని? నేను తప్పంటలా, నాకు కనపడుతున్న మాట నిజమే. అది నా మనోలోకము, నేను సృష్టించుకున్న గాఢత. నాకు భయం అలాగే ఉంటుంది, బాధ అలాగే ఉంటుంది, దుఃఖం అలాగే ఉంటుంది, సంతోషం అలాగే ఉంటుంది. మిగిలిన భావాలన్నీ నేను సృష్టించుకుంటున్నాయిగా. నా అనుమానం అలాగే ఉంటుంది, నా ధైర్యం అలాగే ఉంటుంది. మొత్తం నా సృష్టి, నా భావలోకం. మిగిలిన వాళ్ళకి కనపడతలేదు అనేది ఎందుకు అంటే వాళ్ళ భావలోకంలో అది లేదు. వాళ్ళ భావలోకంలో వాళ్ళు తీసుకోవట్లే, వాళ్ళ భావలోకం వేరుగా ఉంది. అలా ఎవరి భావలోకాన్ని వాళ్ళు దర్శిస్తూ అనుభవిస్తూ ఉంటారు. ఈ బాధలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు, మతాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, మహిమలు కావచ్చు, ధైర్యాలు కావచ్చు, పిరికితనం కావచ్చు, దయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వాళ్ళ భావలోకము. అది పక్క వాళ్ళకు ఉండదు. అది మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతోనే మనకు నిత్యమా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళే. అందుకని నమ్మకాలు అంటారు. నమ్మకాలన్నీ మనసుకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి కాదు. ఎందుకంటే శరీరం ఎదురుగా చెట్టు ఉంది, నమ్మక్కర్లా. చెట్టు కనబడుతున్నాగా నమ్మటం ఎందుకు? ఎదురుగా మనిషి ఉన్నాడు, నమ్మక్కర్లా. మనిషి కనబడుతున్నాడుగా నమ్మటం ఎందుకు? కానీ ఎదురుగా చెట్టు లేదు ఎవరికి? నా చుట్టూ ఉన్న వాళ్ళకి. నాకు అక్కడ చెట్టు ఉంది, దానికి కాయలు ఉన్నాయి, దానికి పళ్ళు ఉన్నాయి. నాకు ఆకలి వేస్తుంది, ఆ పండు కోసుకు తినొచ్చు నేను. అప్పుడు నేను చదువుతాను, ఇక్కడ చెట్టు ఉందా, ఇదిగో నేను చూడండి, ఇదిగో ఎక్కాను, కొమ్మ ఎక్కాను, ఇదిగో కాయ కోసుకుంటున్నానంట. వాళ్ళందరూ ఈడేంటి గాలిలో పిచ్చేష్టలు చేస్తున్నాడు, ఆడికి అక్కడ చెట్టు ఎక్కడ ఉంది, కాయలు ఎక్కడ ఉంది, ఈడు ఎక్కడ ఎక్కాడు, అసలు ఎక్కానంటే ఏంటి, ఇక్కడే కదా గాలిలో ఎగురుతున్నాడు. కాయ కోసుకున్నానంటే ఏముంది, గాలిలో ఆడి చేతులు ఏం కనపడతలేదు, ఏళ్ళు కదులుతున్నాడు, పై కొరుకు తింటున్నాను, నొట్టి చేతులు నోటి దగ్గర పెట్టుకున్నాడు, కొరుకుతున్నాడు, తింటున్నాడు అని చుట్టూ చూసిన వాళ్ళు అనుకుంటారు. ఈ మహిమలు మాయల అద్భుతాలు ఏంటంటే మతాల పరంగా, దేవుళ్ళ పరంగా, దేవతల పరంగా సమూహాలుగా కోటాను కోట్ల మంది నమ్మటం అనేటువంటి సాంప్రదాయాలు ఎప్పటి నుంచో వచ్చినాయి కనుక ఈ దైవీ విధానాలు, పద్ధతులు అన్నీ కూడా మహాత్ములు మన యొక్క ఆధ్యాత్మికతను, అంటే మన వ్యక్తిగత సంపూర్ణతను మనం తెలుసుకోవటానికి అనువుగా ప్రాథమిక స్థాయిలో నర్సరీ నుంచి పిల్లలకి చదువు నేర్పినట్టుగా అనంత ఆత్మశక్తి, ప్రాణశక్తి అనే తత్వం అర్థం కాకపోవటం వలన, నాయన నువ్వు శక్తి స్వరూపుడివి, నువ్వు శక్తి స్వరూపురాలు తల్లి, నీకు మరణం లేదు, నువ్వు శాశ్వతంగా ఉంటావని జీవితాలకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ శక్తిని మనిషికి అర్థమయ్యే రూపంలో దేవుడుగా, దేవతగా ప్రతిష్ఠించుకుంటూ, ఆచార సంప్రదాయాలు చెప్పుకుంటూ, పద్ధతుల విధానాలు నేర్పుకుంటూ, మనుషులందరినీ ముందు శరీరపరమైన లోకంలో, శరీరపర జీవితంలో, మానవ లోకంలో, మానవ జీవితంలో, పదార్థ యథార్థ లోకంలో ధర్మంగా మంచిగా ఉండేలా, ఒకళ్ళనొకళ్ళు మోసాలు చేసుకోకుండా మంచిగా బతికేలా,
దేవుడు చూస్తున్నాడు, దేవత చూస్తున్నది, వాళ్ళు నీకు మేలు చేస్తారు, సహాయం చేస్తారు. ఎందుకంటే మనుషులు మేలు సహాయాలు కోరుకుంటారు కాబట్టి, రక్షణ కోరుకుంటారు కాబట్టి, మనుషులకు భయం ఉంది కాబట్టి, బాధ ఉంది కాబట్టి, దుఃఖం ఉంది కాబట్టి, మీరు తప్పులు చేయకుండా అని చెప్పడానికి ఆ దైవీ శక్తిని ఉపయోగిస్తూ, అలా శక్తిని నమ్మేలా చేస్తూ, శక్తిని నమ్మినాక దేవుడి శక్తి అని, దేవత శక్తి అని, ఇదంతా శక్తి స్వరూపమని, మానవుల మనల మాంస శరీరాలు కావని, అవి శక్తి స్వరూపాలని, దేవుళ్ళు దేవతలు శక్తి శరీర దేహంతో ఉంటారని, ఆ శక్తిని తెలుసుకోండి అని అలా ప్రయాణించుకుంటూ వెళ్ళినాక, బాగా పైకి వెళ్ళినాక పై చదువుల్లో చెబుతారు. అసలు అక్కడ దాకా మనం వెళ్ళాలిగా. మనం ఇక్కడే కూర్చొని ఈ గొడవలు పెట్టుకొని, నమ్మకాలు పెట్టేసుకొని, మాయలు అద్భుతాలు పెట్టేసుకున్నాం. ఎందుకని మనకు రక్షణ కావాలి, మనకు భయం ఉంది, మనకు బాధ ఉంది, మనకు దుఃఖం ఉంది. ఇవన్నీ అయాచితంగా పోగొట్టుకోవాలి, కష్టపడకుండా పోగొట్టుకోవాలి. కష్టం లేకుండా సుఖం కావాలి, భోగం కావాలి. ఆశ, అత్యాశ, దురాశ వీటిల్లోంచి పుడతాయి. నాకే ప్రమాదం జరగకూడదు, ఎవరికేం జరిగినా పర్వాలేదు. నాకే కష్టం రాకూడదు, ఎవరికేం జరిగినా పర్వాలేదు. కాదు, అలా తీసుకెళ్లి దేవుళ్ళు దేవతలు శక్తి స్వరూపులని, ఆ శక్తి తెలుసుకోనాయన అని, శక్తిని తెలుసుకోవటం మొదలుపెట్టినాక, దేవుడు దేవత అనేటువంటి రూపాలు వదిలివేసినాక, నామాలు వదిలివేసినాక, ఓన్లీ శక్తి అనే దాన్ని పట్టుకున్నాక, శక్తి యొక్క గుణగణాలు చెప్పారు. శక్తి నిరాకారము, నిర్గుణము. శక్తికి ఎటువంటి ఆకారం లేదు. ఎందుకని దేవుళ్ళు దేవతలు అనేటువంటి ఆకారాలు మన భావనలో వదిలించేయాలి, మన మనోలోకంలో వదిలించేయాలి. అందుకని శక్తికి వచ్చినప్పుడు అది నిరాకారము, నిర్గుణము, అనిర్వచనీయము, అవాంగమాన గోచరము, అఖండము, అనంతము, సర్వవ్యాపకము. అంటే మనకున్న పరిమిత భావాలు, గుణభావాలు, రూపభావాలు, దృశ్యభావాలు, శబ్దభావాలు ఇవన్నీ పోగొట్టేయాలి మనోలోకంలో. అందుకని శక్తిలో ఆకాశ స్థితి లాంటి స్థితి తప్ప ఏమీ లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అది అర్థమయ్యేదాకా, అక్కడ బాగా చదువుకున్నాక, శక్తి లోకం అర్థమైనాక, ఓహో శక్తి నిరాకారము, నిర్గుణము అని అర్థమైనాక, అది అనంతము, అఖండము, సర్వవ్యాపకం అని అర్థం చేసుకున్నాక, ఆ శక్తి ఎవరో కాదు, నువ్వే, నీలో ఉన్న ప్రాణశక్తి అని చెప్పారు. అక్కడ దాకా వస్తే గానీ ఇది అర్థం కాదు. నేను అక్కడ ఆ శక్తి లోకంలో, ఆ ఏకలోకంలో మహాత్ములు చెప్పినటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి అనేటువంటి ఆ ఏకశక్తి భావనలో ఉన్నది ఒకటే శక్తి, ఇంకా అక్కడ ఏ లోకం లేదు అసలు. ఆ ఏకశక్తిలో అద్భుతాలు, మాయలు ఉండవు అని చెబుతున్నాను. మనోలోకంలో అన్నీ ఉంటాయి. నాకు కూడా జరిగినాయి. నాకు జరిగినాయన్నీ ఒక పుస్తకం రాస్తే, ఇప్పుడు నేనేం హిమాలయాల నుంచో దిగి వచ్చిన గురువునని భావించుకొని ఇప్పుడు నా చుట్టూ గుంపులు కడతారు. అన్ని అద్భుతాలు, అన్ని మహిమలు, అన్ని మాయలు, అన్ని దైవ దర్శనాలు, అన్ని రకాల అనుభూతులు బోల్డ్ ఉన్నాయి. నాకు గురువులతో ఉన్నాయి, మహాత్ములతో ఉన్నాయి, దేవుళ్ళతో ఉన్నాయి, దేవతలతో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అది మనోలోకము, అది నాకు మాత్రమే జరిగింది, నా పక్క వాళ్ళకి జరగలేదనే విషయం నాకు తెలుసు. అందుకని దాన్ని విశ్లేషించుకొని ఆ మనోలోకపు స్థాయి నుంచి దైవ శక్తిని తెలుసుకుందామని ఇంకా ముందుకు ప్రయాణించాను. ఇది నేను చేసిన ప్రయాణం కాదు. ఎవరైనా స్వచ్ఛందంగా, నిజాయితీతో భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, మత మార్గాలలో, గురు మార్గాలలో సత్యమును తెలుసుకుందాము అనే ఒక్క భావన తప్ప, దాని నుంచి ఏదో ఒక లాభం పొందుదాం, రక్షణ పొందుదాం, లేదా లాభం పొందుదాం, దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు, ఈ గురువు రక్షిస్తాడు, కాపాడుతాడు, లేదా పారాయణ చేస్తూ పుణ్యం వస్తుందని ఏదో ఒక లాభ భావన లేకుండా, కేవలము సత్యాన్ని ఉన్నదన్నట్టు తెలుసుకుందాము అని మత మార్గాలలో, దైవ మార్గాలలో, గురు మార్గాలలో వచ్చిన ఎవరైనా అనంతాత్మశక్తి వరకు ప్రయాణించుకుంటూ వస్తారు. ఎందుకనంటే అది నా స్వీయ అనుభవం. నేను నా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు అనేక కష్టాలు పడ్డాను, అనేక బాధలు పడ్డాను, అనేక ఇబ్బందులు పడ్డాను, ఇప్పుడు కూడా పడతాను. అనారోగ్యాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కుటుంబ కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, ఒక మనిషికి ఉండే సర్వ సమస్యలు ఉన్నాయి. అయినా నేను ఏనాడు నాకు ఇది కావాలి, నన్ను రక్షించని నేను దేవుణ్ణి అడగల. ఎందుకు అడగల? నేను ఆ చదువుకుంటూ వెళ్ళిపోతున్నా. మనుషులందరికీ ఏం జరుగుద్దో అదే జరుగుద్ది నాకు. నేను అడిగితే ప్రత్యేకంగా ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు అనేటువంటి ఒక విచక్షణతో సత్యము తెలుసుకుందాం అనుకుంటున్నా. అందుకని ఇక్కడ దాకా వచ్చా. నా స్వీయ అనుభవం చెబుతున్నా. సత్యం తెలుసుకుందాం అనుకున్న ఎవరైనా ఇక్కడ వరకు వస్తారు. కోరికలతో వచ్చేవాళ్ళు, భయాలతో వచ్చేవాళ్ళు, ఆదుర్దాలతో వచ్చేవాళ్ళు, గుర్తింపుల కోసం వచ్చేవాళ్ళు, నాయకులు అవుదామని వచ్చేవాళ్ళు,
ఏదో ఒక ఆసక్తితో లాభంతో వచ్చేవాళ్ళు ఎవరో ఆత్మశక్తి వరకు ప్రయాణం చేయలేరు, ఆత్మజ్ఞానం చదువు చదవలేరు, ఆధ్యాత్మిక చదువు చదవలేరు, చదివినా దాన్ని అన్వయం చేసుకుని అర్థం చేసుకోలేరు. ఇవి 3 విడివిడి స్థితులు. శరీర స్థితిగా మానవ లోకంలో మానవ శరీర స్థితిగా అదంతా నిజమే. అలాగే ఉన్నదంతా శక్తే, ఆత్మశక్తిగా అదంతా నిజమే, అది ఆకాశ స్వరూపంగా ఉంది. ఈ శరీర లోకంలో సృష్టి అంతా నిజమే, మానవ లోకంలో కనపడుతున్న సృష్టి నిజమే, మనిషిగా మనం బ్రతకాల్సింది నిజమే. ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది మన ప్రాణశక్తి. మనం బతికొండాలంటే మనకు ప్రాణశక్తి ఉండాలి. అలాగే సృష్టిలో ఉన్న ఏది బతికొండాలన్నా దానికి ప్రాణశక్తి ఉండాలి. అంటే ప్రాణశక్తిగా అనంత ఆత్మశక్తి నిజమే, అది ఏకత్వము నిజమే. మధ్యలో మిథ్యాలోకం మనం సృష్టించుకున్న మన మనస్సు. అది మిథ్యాలోకం అంటే ఏంటి? ఎవరికి వాళ్ళకి అది నిజం. మనసు లేదంటల్లా, మనసు ఊహలు లేవంటల్లా, మనసు ఊహాలోకం. అది ఎవరికి వాళ్ళకి మాత్రమే నిజం, పక్క వాళ్ళకి నిజం కాదు, ఎవరికి అసలు నిజం కాదు అది. కాబట్టి ఆ సత్యాలను అర్థం చేసుకోండి. దీన్ని ఇంకా చాలా విపులంగా వివరించుకోవచ్చు. ఇప్పటికి మీకు అర్థమైతే ఓకే, అర్థం కాదు మళ్ళీ ప్రశ్నించండి, మాట్లాడుకున్నాం. ఇప్పటికి ఈ శీర్షికను ఆపుతున్నాను. మరలా మీకు సందేహాలుంటే తప్పకుండా ప్రశ్నించండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. అలాగే నేను చెప్పిన విషయాలు నమ్మని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఇవి వినకండి, వదిలేసి వెళ్ళిపోండి. నేను ఒక సామాన్య మానవుణ్ణి. మీ అహంకారం ఒప్పుకోకపోతే మీ పాదాలకు నమస్కారం, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. విన్నవాళ్ళు, వింటున్న వాళ్ళు, అర్థమవుతున్న వాళ్ళు, ఆచరించుకుంటున్న వాళ్ళు ఆత్మశక్తి వరకు ప్రయాణించటానికి అవసరంగా మీరు ప్రశ్నలు అడుగుతూ ఉంటే తప్పకుండా అడగండి, వివరించే ప్రయత్నం చేస్తాను, విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. అలా నేను వివరించేది, విశ్లేషించేది కూడా పూర్వపు మహాత్ములు అందించినటువంటి జ్ఞాన సంపదలో నేను తెలుసుకున్నటువంటి విషయాలే తప్ప ఇందులో నా స్వతంత్రమైనది ఏమీ లేదు. అనేక మంది మహాత్ములు కొన్ని లక్షల కోట్ల గ్రంథాల రూపంలో అద్భుత జ్ఞాన నిధిని, మనం ఎంత తవ్వుకున్నా తరగనంత జ్ఞాన సంపదను అందించి వెళ్ళిపోయారు. వాళ్ళు అనుభవాలు పొందేశారు. అందులోంచి కొద్దిగా మనం అర్థమైనంత తెచ్చుకొని విశ్లేషించుకుంటున్నాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.